ఏడవదూత ఏడవదూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము ఏడవదూత ఏడవదూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము నా బ్రతుకును మార్చినది నా నడతను దిద్దినది నా బ్రతుకును మార్చినది నా నడతను దిద్దినది నా స్థానము చూపినది నా స్థానము చూపినది ఏడవదూత ఏడవదూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము సాయంకాల సాయంకాల వర్తమానము క్రీస్తుల బోధను చెప్పే వర్తమానము సాయంకాల సాయంకాల వర్తమానము బలిష్ఠుడగు దూత దక్షిణ వర్తమానము గ్రంథమును ఇచ్చినది మర్మమును చూపినది గ్రంథమును ఇచ్చినది మర్మమును చూపినది ముద్రలను విప్పినది ముద్రలను విప్పినది ఏడవదూత ఏడవదూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము ఏడవదూత ఏడవదూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము తండ్రుల తట్టు పిల్లలు త్రిప్పే వర్తమానము అపోస్తుల బోధను చెప్పే వర్తమానము తండ్రుల తట్టు పిల్లలు త్రిప్పే వర్తమానము అపోస్తుల బోధను చెప్పే వర్తమానము మహిమకు బాట చూపినది ఆవలి గట్టు చేర్చునది మహిమకు బాట చూపినది ఆవలి గట్టు చేర్చునది సదాకాలం సంతోషమే సదాకాలం సంతోషమే ఏడవదూత ఏడవదూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము ఏడవదూత ఏడవదూత వర్తమానము ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రత్యేక సమయంలో మనమందరం లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాల వరకు నేను చదువుతాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇదిగో ప్రభువా, ఒక చిన్న వధువుగా నీ కొరకు ప్రత్యేకించబడిన ఈ కొద్ది నాయన చిన్న మందకు నాయన నీ వాక్యమును అందించుటకు నీవు ఇచ్చిన కృపకై వందనాలు. 2 దినాల కూడికల్లో మీరున్నందుకై స్తోత్రం ప్రభువా. ఈ చెన్నై పట్టణాన్ని మీరు ఇంతగా ప్రేమించినందుకు వందనాలు. అలాగే ప్రభువా, మరి నాయన కర్ణాటక హోస్పేట్లో కూడా 29, 30 తేదీలలో జరిగే కూడికల కొరకు నాయన మమ్మల్ని సిద్ధపరచండి. అక్కడ నాయన వచ్చుచున్న నీ దాసుడు ఎలీషా గారిని, అల్పునైన నన్ను కూడా నీ కృపలో వాడుకోనండి. అక్కడ నిర్వహిస్తున్న నాయన స్థానిక సేవకుడు ప్రతాప్ కుటుంబాన్ని కూడా దీవించండి, సంఘాన్ని కూడా దీవించండి. ఈ సమయంలో మీరు రంగం మీదకి వచ్చి ప్రభా, ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాతో, అలాగే దూరం నుండి ఫోన్ కాన్ఫరెన్స్లో వినుచున్న వారిలో నీ బిడ్డలు రికార్డ్ చేయుచుండగా అది ఎక్కడికైతే వెళ్తుందో వారికి కూడా ప్రభా అది మేలుకరంగా ఉండునట్లుగా సహాయం చేయి. మా నోట నీ మాట గాక వేరొక మాట రాకుండా మా నోటికి కళ్ళెం పెట్టండి ప్రభా. ఆనాడు సింహముల నోర్లను మూయదగిన నీవు ప్రభా తండ్రి, మా స్వంత మాటలు రాకుండా మా నోటిని కూడా మూయండి ప్రభా. నీ మాటలు గాక, నీ స్వరము గాక వేరొకటి మా నుండి వచ్చి నాయన ఎవరిని అభ్యంతర పెట్టకూడదు. నీవే మాట్లాడండి. కొద్ది సమయం ప్రభా నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని ఆయన నీ నోటికి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకో. తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత నీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక చిన్న అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే ఆదివారం మరికొన్ని విశేషాలు మనం విందాం. దేవుని స్తోత్రం. పిల్లరా, ఈరోజు అంశం ఏంటంటే వారికి తీర్పు లేదు. ఎవరికి? యాలయనగా వారు తమకు తామే తీర్పు తీర్చుకొని ఉన్నారు. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి తమకు తాము తీర్పు తీర్చుకుంటారో వారికి ఆ మహా తీర్పు లేకపోతే ధవల సింహాసన తీర్పు లేదు. కాబట్టి ఎందుకనంటే మన పాపములను శాపములను బట్టే దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. మన శాపములు మన పాపములు ఆయన కల్వరి రక్తములో కడగబడిన తర్వాత మనకు తీర్పు లేదు. ఎందుకనంటే ఇందాక మనం చదువుకున్నాం, ఆయన మేకులతో ఆ పత్రాన్ని మరి కొట్టి ఆయనకి మనకి ఉన్నటువంటి అంతరాన్ని ఏం చేశాడు? సిలువ మరణము ద్వారా బాహాటముగా శత్రుసేనను లయపరిచాడు. కాబట్టి చాలామంది అనేది ఏంటంటే ఏమంటారంటే యేసు ప్రభు అనేది
ఒక చనిపోయిన వ్యక్తిని మీరు ఆరాధిస్తున్నారు అని. కానీ చాలామందికి తెలియదు, ఆయన ఈ భూమి మీద మానవులు పుట్టారు, చనిపోయారు, కానీ అంతగా ప్రభావితం చేసినది ఈ భూమి మీద ఎవరు లేరండి. అంటే 2000 సంవత్సరాలుగా చెప్తున్నా. కానీ ఆయన ఆదియందు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ దినముల అంతమందు ఆయనే శరీరధారిగా కుమారుడు అనే స్థానంలో నుండి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటున్నాం మన భౌతిక ఆలోచనల ద్వారా, మన భౌతిక ఇంద్రియాల ద్వారా, మన భౌతిక ఆలోచనల ద్వారా మనం ఎన్నడూ కూడా దేవుని పట్టుకోలేమో. తెలిసే విన్నారా? ఎక్కడ ఆలోచనలో ఉన్నాం. కాబట్టి వినండి. కాబట్టి ఈ రాత్రి మీరందరూ కూడా సెలవు, మనము లోక మర్యాద చొప్పున వెళ్ళం కాబట్టి 12 నుండి 3 గంటల దాకా 7 మాటలు ప్రభు సిలువలో పలికాడో అది మాట్లాడి 7 సేవకులు మాట్లాడి అలిసిపోయి ఉన్నారు మిగతా సంఘాల్లో. ఇప్పుడు నేను వస్తా ఉంటే చాలామంది గుంపులుగా ఇంకా వాళ్ళు అది అవ్వలేదండి. తెల్లవారుజాము 3 గంటల దాకా కూడా కొట్టేటట్టు ఉన్నారు. కాబట్టి పిల్లరా, నేను చెప్పేది అది కాదు. అసలు నేను చెప్పేది ఆ ఆచారం గురించి కాదు. నేను చెప్పేది ఈ లోక మర్యాద కాదు. నేను చెప్పేది మానవులు కల్పించే పద్ధతులు కాదు. నేను చెప్పేది దేవుడు ఏ ఉద్దేశంతో తన ప్రజలను ప్రత్యేకపరుచుకున్నాడో అది నేను చెప్తున్నాను ఈ రాత్రి. కాబట్టి పాపం చాలామంది ఇది మంచి సదవకాశంగా స్వీకరిస్తారు. నేను కూడా అవకాశాలను ఎలా వాడుకుంటానంటే వాక్యము చెప్పడానికి వాడుకుంటానండి. సెలవు దినాలు కానీ మిగతా దినాలు కానీ సమయమందును అసమయమందును మనకు దొరికినటువంటి సమయంలో సువార్తను అందించటానికి అనువుగా ఉంటే తప్పకుండా అందించటానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి వారు చేసే పద్ధతులు వేరు, వాళ్ళ ఆచారాలు. అందుకనే ఉదయకాలమున మనం ఎక్కడికి కదలలేదు. ఇప్పుడు సాయంకాలమున మనం కూడుకోవటానికి దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి బైబిల్లో రోమిలికి రాసిన పత్రిక 8:1 మీరు తర్వాత చదువుకోండి. ప్రవక్త మనకిచ్చిన వర్తమానంలో నుండి కొన్ని, ఎందుకంటే నా టయాన్ని నేను సేవ్ చేసుకోవాలి కాబట్టి, ఆత్మ సంబంధమైన కట్టడపు రాయి 77వ ఆ వర్తమానం ఇది. కాబట్టి దాంట్లో సింపుల్గా మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ఈ రాత్రి మరి ముగించటానికి ప్రయత్నం చేస్తాను. మనకు పరిశుద్ధాత్మ సహాయం చేయునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలి తెలుసా? ఆమేన్ అనువారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నేనేదో మిమ్మల్ని ఏదో ప్రిపరేషన్ ఇచ్చి అనిపించడం కాదు. ఆ వాక్యం మీకు అర్థమైతే ఆమేన్ అనకుండా ఉండలేము. కొన్ని చోట్ల ఎలా ఉన్నదంటే అంటానే ఉండండి అంటే, ఒకరోజు నాని మైక్ పట్టుకొని ఆయన చెప్పకముందే ఆమేన్ అంటూ మొదలెట్టాడు మన నాని బ్రదర్ ఆ రోజు. కాబట్టి ఆ రోజు మళ్ళా సేవకుల కూడికలో నేను చెప్పాను, వద్దు అంటే అది ఎలా ఉందంటే వాళ్ళు మాట్లాడకుండానే ఆమేన్ అంటుంటే వాళ్ళకి అభ్యంతరంగా ఉంది. అలాంటి ఆమేన్లు కాదు మనకు కావాల్సింది. నేను చెప్పేది ఏంటంటే, మీకు వాక్యము అది అర్థమైనట్లయితే ఆమేన్ అనకుండా మనం ఉండము. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. సో పిల్లరా, చాలామంది ఈరోజు ఆత్మ సంబంధమైన వాక్యాన్ని పందుల దగ్గర వివరించటమే పనిగా పెట్టుకున్నారండి. ఎక్కడ? పందులకు వాక్యం అవసరమా? వాక్యం కోసం పుట్టాయా? దేవుడు మనలను గొర్రెలతో పోల్చాడు. చాలామంది అన్నారు గొర్రె అంటే వెర్రిది అని. గొర్రె వెర్రిది కాదు, గొర్రె జ్ఞానం కలది. పందే నానా విధాలైన చెత్త చెదారం తింటుంది. తాజా యాపిల్ ఇచ్చినా తింటుంది, అన్నం పెట్టినా తింటుంది, మళ్ళా గడ్డి కూడా తింటుంది. తెలుసా మీకు అది? ఇంకా చెప్పకూడదు కానీ అంతా తింటుందండి అది. కానీ గొర్రె సిన్సియర్. అది దేవుడు దానికి ఏ ఆహారం అయితే నిర్ణయించాడో ఆ ఆహారం కాక ఏది ముట్టదో. దానికి పంచభక్ష పరిమాణాలు పెట్టి దానికి అలవాటు చేయాలని చూసినా అది ముట్టదు. గొర్రెలతో పోల్చేయడనంటే
గాడిద కొడక అని తిడితే గాడిదకు పుట్టిన కొడుకు అని అర్థం గుణలక్షణం అండి. ఆమె నా మాట విన్నారా? అంతేనా? కాబట్టి చాలామంది అంటున్నారు గొర్రెలు అలా ఇలా అంటున్నారు. గొర్రె వంటి స్వభావం. వాళ్ళు గొర్రెలను ద్వేషిస్తున్నారంటే ప్రపంచంలో అంత సాధువు గల జంతువు నాకు చూపించండి చూద్దాం. అది ఎన్నడూ కూడా ఎవరిని కరవదో. గొర్రె కరిసి హాస్పిటల్కి వెళ్ళాడని ఎవడని ఉంటాడా? గొర్రె కరిసింది. పిల్లరా, బర్రైనా తొక్కుద్ది, సెప్టిక్ అవుద్ది, కానీ గొర్రె ఒకడికి హాని చేయదు. అది యజమానిని నమ్ముద్ది. నమ్మకము విషయంలో గొర్రెలను పోల్చాడు. అందుకని యేసు ప్రభువుని కూడా ప్రవక్త అయిన యోహాను ఏమన్నాడు? లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. పద్మాసు యోహాను తన దర్శనములో ఆ సింహాసనములో నుండి ముద్రలను విప్పటానికి వధింపబడిన గొర్రెపిల్ల వచ్చి ముద్రలను విప్పింది. ఆమె అక్కడ ఎవరు? యేసు క్రీస్తు యొక్క మరణానికి అది సాదృశ్యముగా, ఆయన మన కోసం చేసిన త్యాగానికి అది సాదృశ్యముగా ఉన్నది. ఆమె కాబట్టి బలి లేకపోతే పరిహారము లేదు. ఏమనాలి? నువ్వు సిగ్నల్స్ని పాటించకుండా వెళ్ళిపోయావు ప్రతాప్, అప్పుడు వాడు ఏమేస్తాడు? పెనాల్టీ వేస్తారా లేదా? ప్రభుత్వం నీకేమేస్తుంది? పెనాల్టీ వేస్తారా లేదా? కాబట్టి పాపము జరిగింది, పాపమునకు శిక్ష దేవుడు వేశాడా లేదా? ఆ శిక్ష మన మీద అప్లై అయిపోయింది. అసలు యాక్చువల్గా పాపం చేసింది, అవిధేయుడిగా ఉన్నది ఎవరు? సాతాను. సాతాను చేసిన పాపాన్ని మనతో చేయించి, అంటే అతిక్రమాన్ని మన ద్వారా చేయించి వాడేం చేశాడు? మనలను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. పాపము చేయవాడు ఎవరికి దాసుడు? పాపానికి దాసుడు. కాబట్టి పాపం వల్ల మనకి ఏమొచ్చింది? భౌతిక మరణం కాదు. భౌతిక మరణం ఎవరికైనా వస్తుంది. నీతిమంతుడికి వస్తుంది, అనీతిమంతుడికి వస్తుంది. కానీ మొట్టమొదటిగా భౌతిక మరణం కూడా లేదు. విన్నారా? కానీ దేవుడు భౌతిక మరణముతో ఆ శరీరాన్ని కొట్టాడు. నా మాట విన్నారా? ఆయన దేన్ని శపించాడండి? తప్పు చేస్తే ఆదాము అవ్వలను వారిని బట్టి నేలను శపించాడు. ఆయన ఈ భూమిని శపించాడు. కాబట్టి ఈ భూమికి అంతము సమీపంగా ఉంది. అంటే మన పాపమును బట్టి భూమి మూలుగుతుందండి. కాబట్టి రాత్రి నేను చెప్పడానికి టైం లేదు. అక్కడ ఈ భూమిలో నుండి మానవుడిని నిర్మాణం చేశాడు ఆయన. 16 మూలకాలతో మానవుడు తయారు చేయబడ్డాడు. కాబట్టి ఈ శరీరంలోనికి పాపం ప్రవేశించింది. రక్తంలోనికి పాపం ప్రవేశించడం ద్వారా, ఆ పాప క్రమము ద్వారా మనలో ఉన్న పరిశుద్ధమైన ఆత్మ, సరాసరి దేవుని నుండి వచ్చిన ఆత్మకు ఏమైపోయింది? అది భారముగా మారిపోయింది. అంటే మన శరీరములో జరిగిన పాపము ఆత్మకు ఆటంకంగా మారింది. నరకము పాతాళము ఆత్మగా దేహానిక? ఆత్మకేనా? విన్నారా? కాబట్టి పిల్లరా, వారి ఆత్మలు అక్కడ యాతన పడుతున్నాయని ఉంది, మన బైబిల్లో చూస్తున్నాం. ఏమే? కాబట్టి పిల్లరా, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదో. ఎందుకు శిక్షా విధి లేదు? ఆయన మన శిక్షను కొట్టివేశాడు. విన్నారా? తోటలో నుంచి నెట్టివేశాడు. జీవవృక్షం అక్కడే ఉంది. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, నన్ను తినువాడు నిత్య జీవం కలవాడు. నా శరీరము తిని నా రక్తము గనుక త్రాగితే నిత్య జీవం గలవాడు. ఈరోజు యేసుప్రభు రక్తాన్ని ఎక్కడ తెచ్చుకుంటాం? ఆది యందు వాక్యం ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, వాక్యమే దేవుడై ఉండెనో, ఆ వాక్యము శరీరధారి అయ్యింది. ఆ వాక్యము కల్వరి సిలువలో నలగొట్టబడింది. ఆ రక్తము అక్కడ ప్రవహించింది. అంటే వెల చెల్లించిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చి, వినరా, మీరు స్వతంత్రులు అని ప్రకటించాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు స్వతంత్రులు? మనం ఆ రక్తాన్ని, అంటే ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానికి మనం లోబడితే. ఫర్ ఎగ్జాంపుల్, మోషే కాలంలో
ఐగుప్తుకు దేవుడు తీర్పు తీర్చాలనుకున్నాడు. ఐగుప్తు జనాంగాలకు దేవుడు తీర్పు తీర్చాలనుకున్నాడు. 440 సంవత్సరాలు అబ్రహాము సంతానం లేక దేవుని సంతానమైన దేవుని ప్రజలకు కలిగించిన ఆ యొక్క శ్రమను బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చాలనుకున్నాడు. తీర్పు అందరికీ సమానమే. పాప ఆజ్ఞను అతిక్రమించిన ప్రతి వాడు కూడా ఏం పొందాలి? తీర్పు పొందాలి. హల్లెలూయా. ఆజ్ఞను అతిక్రమించిన ప్రతి వాడు ఏం పొందాలండి? తీర్పు పొందాలి. కాబట్టి తీర్పు అక్కడికి వచ్చింది. అయితే తప్పించుకునే మార్గం తన ప్రజలకు దేవుడు ఇచ్చాడు. ఏంటి తప్పించుకునే మార్గం? వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో దేవుని ప్రజలు, ప్రవక్తను పంపాడు. ప్రవక్త ద్వారా ఒక సందేశాన్ని పంపాడు. ఆ సందేశం ఏంటంటే, ఒక గొర్రె పిల్లను సాయంకాల వేళ వధించి నిలువు కమ్ముల మీద, అడ్డకమ్మి మీద, నిలువు కమ్మి అడ్డకమ్మి అంటే సిలువే కాబట్టి అక్కడ ఏం చేయాలా? ఆ రక్తాన్ని పూయమన్నాడు. బయట వెలుపల ఏం పూయబడింది? రక్తము. లోపల మీరుండండి, అంటే వాక్యానికి లోపల మీరుండండి. లోపల వాక్యము లోపల మీరుంటే ఏ శిక్షా విధి లేదు. నేను ఆ గొర్రె పిల్ల రక్తమును చూసి దాటిపోతాను అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన వాళ్ళు ఎలా భయపడ్డారంటే, అంటే ఈ సంఘ శాఖల వాళ్ళు ఎలా భయపడ్డారంటే, గుడ్ ఫ్రైడే చేయకపోతే దేవుడు ఫీల్ అవుతాడు. నేను అడుగుతాను, ఒక్కొక్కసారి గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందండి? మార్చి నెలలో వస్తుంది. ఒక్కోసారి ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ నెలలో వస్తుంది. ఒక్కోసారి ఎప్పుడు వస్తుంది? 7 తారీఖుల్లో వస్తుంది. ఒక్కోసారి ఎప్పుడు వస్తుంది? 20 తారీఖు లోపల వస్తుంది. ఒక డేట్ కన్ఫర్మ్ ఉందా? ఎందుకు డేట్లు మారుతున్నాయి? మనుష్యుడు పెట్టాడు కాబట్టి డేట్ మారుతున్నాయి. కాబట్టి మనుషుల ఆచారాలు దేవునికి అంగీకారములు కావు. కాబట్టి పాపము యొక్క భారము, లేకపోతే పాపము యొక్క శాపము, పాపము యొక్క క్రూయాలిటీ అంటే క్రూరత్వం మనను పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అయితే ప్రతినిత్యము ఆయన వాక్యం అనే రక్తం మన దగ్గరికి వస్తుంది. ఆ వాక్యం అనే రక్తాన్ని మనం తీసుకున్నప్పుడు, నేను ఒక మాట చెప్పనా, ప్రవక్త చెప్పిన సమయంలోనే ఆ రక్తము లోపల ఉండాలండి. ప్రవక్త చెప్పేశాడు, వాళ్ళు లోపల ఉన్నారు, సంహార దూత వచ్చింది, విన్నారా? ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠులు చనిపోయారు, ఇజ్రాయేలు యొక్క జ్యేష్ఠ పిల్లలు చనిపోలేదు. అయితే అది అయిపోయాక మనం కూడా అలాగే మళ్ళా రక్తాన్ని పూసుకుంటే, అంటే ఆ టైం అయిపోయాక, ఆ దేవుడు ప్రవక్త ద్వారా చెప్పినది అయిపోయాక మళ్ళా నువ్వు పూసుకుంటే ఆ రోజు ఫలితం ఉంటుందా? దేవుడు చేయదగిన కార్యం అయిపోయాక మళ్ళా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఆచారాలు చేస్తే తప్పించుకుంటారా? దేవుడు ఒక కాలానికి ఏదైతే ఇచ్చాడో, ప్రవక్త ద్వారా ఏ వర్తమానం అయితే వచ్చిందో ఆ వర్తమానాన్ని అంగీకరించాలా. ఈరోజు ఏమైపోతుందండి, సాధ్యమైనంత వరకు నేను బయట సభలకు వెళ్ళటానికి నాకు వచ్చిన సమస్య ఏంటంటే, వారిని సంతోషపెట్టడానికి సత్యమును లోపల ఏం చేయాలా? నాకు నిజం తెలుసు, నిజమాడినందువల్ల కాపరి బాధపడతాడు, నిజమాడినందువల్ల వాళ్ళ సంఘానికి ఇబ్బంది కలిగితే ఆ నిజాన్ని నేనేం చేయాలా? ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని చెప్పకుండా లోపల మింగితే అది నాకు పాయిజన్ అవుద్ది, అంటే నా కడుపునకు చేదవుద్ది. నేను మేలు చెయ్యనెరిగి, మేలైన మార్గము నేను ఎరిగి దాన్ని బోధించకపోతే నాకు ఎలా ఉంటుంది? ఇప్పుడు కైకలూరు విషయంలో కూడా మన వాళ్ళు అన్నది ఏంటి? అయ్యగారు ఇప్పుడిప్పుడే కోడిపిల్ల, కాకిపిల్ల, పావురప్పు పిల్ల, పక్షిరాజు పిల్ల, ఏమో మా కోడి పిల్లలు బెదురుతాయన్నారు మన వాళ్ళు. మనం కోడి పిల్లలం కాదు, పక్షిరాజు పిల్లలం. ఇప్పుడే పాడారు మన పిల్లలు, సాయంకాల వర్తమానం. పస్కా సాయంకాలం ఇవ్వబడింది, పట్ట పగలు తినేస్తారు. మరి మన వాళ్ళు రొట్టె ఎప్పుడు తింటారు?
ప్రభు రాత్రి భోజనం ఎప్పుడు తింటారు? మరుగులు మిట్ట మధ్యాహ్నం తింటారు. నా మాట విన్నారా? ఈ గొర్రెపిల్ల వధించబడినది సాయంకాలం. నా మాట విన్నారా? కాబట్టి పస్కా సాయంకాలం యేసు ప్రభు కూడా రొద్దు గుంకినప్పుడు ప్రాణం విడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ కాలములు, ఉత్సవ కాలములు మనం పాటించడం లేదు. విన్నారా? లేఖనం ఏది చెప్తుందో, వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మనం పాటించాలి. నా మాట వింటున్నారా? ఆమేన్. ఎవరు? ఓకే. కాబట్టి లేఖనము మనకి ఏదైతే చెప్తుందో దాన్నే మనం పాటించాలండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు తీర్పు నుండి మనం తప్పించబడాలంటే ఆర్డర్ కరెక్ట్గా తీసుకోవాలి. పెనాల్టీ మనకు పనకూడదు ఉండాలంటే ఏం చేయాలా? దేవుడిచ్చిన ఆర్డర్ని మనం పాటించాలి. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది. ఈ రోజుకి పంపబడిన భయంకరమైన మహాదినము రాకమునుపు కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకా ఎంతో వింత, ఎంతో చింత. ఇక నేను విరివిగా మాట్లాడదలుచుకోవట్లా. నిన్నటి ప్రసంగంలో ఉంది కాబట్టి మన వాళ్ళు అది కూడా వింటే అసలు ఏం చేయాలో ఏంటనేది అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా, ఒకవేళ ఓకే, దానిలో వాళ్ళకి సంతోషంగా ఉందేమో, ఉండనివ్వండి. కానీ పక్షిరాజు పిల్లలు అక్కడ ఉండవు. ఓకే. కాబట్టి రెండు వచ్చి కూర్చోండి, మాట్లాడకండి, మీరు డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి పిల్లలు మీరు దయచేసి వినాలి. నేను చెప్పేది ఏంటంటే, ఓకేనా, నేను చెప్పేది ఏంటంటే అక్కడ పక్షిరాజును వెతకమనే కదా దేవుడు చెప్పింది. కరుడును పిలిచినట్టుగా ఒక వాక్యము ఒక స్థలానికి వచ్చిందంటే వాక్య సంబంధే వింటాడు. అక్కడ అందరు వినాలనే రూల్ లేదండి, అందరు అట్రాక్ట్ అవ్వాలనే రూల్ లేదు. కాబట్టి చాలామంది, నిన్న ప్రతాప్ కూడా అన్నాడు, చెన్నైలో ఎక్కడ మీరు కూడుకుంటున్నారు అని. నా మాట విన్నారా? వాళ్ళు కూడా రాత్రి మన అక్కడ ఉన్న కాపరి కూడా అంటాడు, సన్నీ సంఘం అంట. ఎవరి సంఘం? విన్నారా అది? ఓకే, సరే, సన్నీ సంఘంలోనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారా, దయచేసి గమనిస్తే సంఘము కాదు, వధువు దేవునికి చెందినది. దిస్ ఈజ్ ద టబర్నికల్ ఆఫ్ బ్రైడ్. అంటే వధువు యొక్క గుడారంలో మనం కూడుకున్నాం. అంటే అది వాక్య వధువు యొక్క గుడారం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ వాక్యం దొరుకుతుంది కాబట్టి మనం ఏమయ్యాం? అనేకులుగా వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యాము. విన్నారా? కైకలూరులో ఏ టైంలో గ్యాదర్ అవుతున్నారు మీరు? టైం ఫిక్స్డ్ లేదుగా. 9 గంటలకు వచ్చినాం, 10 గంటలకు వచ్చినాం, 7:30కు వచ్చినాం. ఓకే, మంచిది. కాబట్టి ముఖ్య మూలకి 3 అంతస్తులు ఎక్కువ వస్తాయి. ఏంటది? ఇప్పుడు నోవాహు వాళ్ళలో కూడా 3 అరలు ఉన్నాయంట. మనం ఎక్కింది కూడా ఎన్నవారా? ఆ పైన ఉన్నది మనుషులు ఉన్నారు, కింద చతుష్పాద జంతువులు ఉన్నాయి. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్టిజం. పైకి వచ్చేసాం. పక్షిరాజు ఎక్కడుంటుంది? అవును, మన పైనే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును కాదు. కాబట్టి బాబు రమేష్ వాళ్ళు కోడి పిల్లలు కాబట్టి ఇక్కడ మేము సిఆర్పిలో ఉంటే వాళ్ళు కోళ్ళను పెంచుతున్నారండి. ఎక్కడ పెంచుతున్నారు? బిల్డింగ్ పైన పెంచుతున్నారు వాళ్ళ కోళ్ళు. హల్లెలూయా. నా మాట విన్నారా? కాబట్టి కైకలూరులో కూడా ఎక్కడ పెంచుతున్నారు మన వాళ్ళు? బిల్డింగ్ పైన పెంచుతున్నారు. ఎందుకంటే పాపం వాటిని ఎక్కించాలి, మళ్ళీ కిందకు తోలుకు రావాలా. అంతేనా? లిఫ్ట్ పెట్టించకూడదు బుజ్జి గారు, విన్నారా? లిఫ్ట్ పెట్టించకూడదా? తలకాయ ఊపడం కాదు, నువ్వు పెట్టిస్తావా? కాబట్టి పిల్లరా, మనకు ఒక టెబర్నికల్. నిన్న ఒక అబ్బాయి అడుగుతున్నాడు మనోడిని. ఏం అడుగుతున్నాడంటే, అయ్యా మీరు ఎక్కడ కూడుకుంటారు అని. ప్రతాప్ చెప్పట్లా, ఇది చెప్తాడేమనుకున్నా, చెప్పలా. ఎందుకో చెప్పనా? ఒక వర్తమానం దగ్గరికి కొంతమంది వెళ్ళేటప్పుడు పక్షిరాజు పిల్లలు తన్నుకో, పక్షిరాజు పిల్లలు ఎత్తుకెళ్ళాం. ఎవరి గూటికి వెళ్ళాల్సినవి ఆ గూటికి వెళ్ళాలి. మీ పెంపకం వేరు, వాళ్ళ పెంపకం వేరు. వాళ్ళ పెంపకంలో ఆల్ ఏమంటారు, అది ఆల్ కైమా. కాబట్టి ఆల్ వెరైటీ స్వీట్ లాగా ఉంటుంది అది. కాబట్టి అంటే ఏంటి? పండుగలు వస్తే పండగ చేస్తాం,
చెప్పరేంటండి? పక్షిరాజులకేమో పక్షిరాజు మేత, కాకులకేమో కాకుల మేత, అన్ని కలిసి పక్షులు పంజరములో వేయబడిన సంఘాలయ్యి. నా మాట విన్నారా? కాబట్టి ఇక్కడ పక్షిరాజు వర్తమానం చూస్తే కాకులు ఎట్లా చూస్తాయి అక్కడ. నా మాట విన్నారా? అలాగే కాకి వర్తమానం చెప్పిందనుకో పక్షిరాజు ఎట్టెట్ట చూస్తూ ఉంటుంది. పాపం బంధించి చెప్తున్నారండి అక్కడ. మీకు ఫుల్ స్వేచ్ఛ ఉంది. ఎందుకో తెలుసా? నేనంటే మన దగ్గరికి అనేకుల మంది వస్తున్నారు వెళ్తున్నారు. సో నా మాట విన్నారా? కాబట్టి ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళని ఎవరిని నేను రమ్మని చెప్పట్లా. పాపం వాక్యాన్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు. నేను స్టేటస్ పెడుతున్నా కదా, స్టేటస్లో వాక్యాన్ని వింటున్నారు. అంతేగాని మా చుట్టాల అమ్మాయి కదమ్మా రా అని నేను చెప్పానా? నేను చెప్పట్లా. అది పక్షిరాజు అయితే తాజా ఆహారం కొరకు వెతుకుతూ వస్తుంది. నా మాట విన్నారా? ఈ మధ్య ఇందాక మధ్యాహ్నం ఉదయకాలంలో అనుకుంటా 10-11 గంటలకు ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయండి, అంతేనా? మీరు ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళి రాత్రి వాక్యం చెప్పారు, మేము చూసాము, మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు తీశారు కదా అని అన్నారు. మరి నాకు బట్టలు తీయటం ద్వారా మీకు సంతోషం కలిగి నేను ఆ యూట్యూబ్లో వాక్యం చూసి మీకు హ్యాపీనెస్ ఉంటే అంతేనా? దేవుని వాక్యం అంతేనా? కాదు. ఒక స్పెషల్ న్యూస్ని మేము మీకు చెప్తున్నాం. డాక్టర్లు చేయలేని ఒక గొప్ప కార్యం దేవుడు చేశాడు. దానికోసం ప్రార్థించండి, ఎవరికి చెప్పొద్దు అని చెప్పి నా చెవిలో ఒకటి వేశారు. మేలు కలిగే కార్యము దేవుని వాక్యం. ఆమేన్. కాబట్టి వాళ్ళు నన్ను ఆటోలో ఎక్కించి బంధించి తీసుకెళ్లారండి షాప్కి. నా మాట విన్నారా? హైదరాబాద్ వెళ్ళా. నువ్వు ఉన్నావా? ఎవరు వచ్చింది నాతో? పురుషోత్తం అనుకుంటా, ఎవరో సంబడి. కాబట్టి పిల్లరా లోపల తీసుకెళ్ళి ఈ షర్టు ఈ ప్యాంట్ అని చెప్పేసి అలా కొనేసి డబ్బులు ఇచ్చేసి వచ్చేసారు. పిల్లరా నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తిగా నాకు ఏదైనా వారు చేస్తే ఏం కాదు, కానీ వారి మనసులో దానిని నమ్మి నేను దైవ సేవకునికి ఇది చేశాను అని నమ్మి వారు చేశారు. కాబట్టి వారి విశ్వాసం చొప్పున వారికి ఏదో జరిగింది. ఆమేన్. నేనే ఆశ్చర్యపోతూ ఉంటా. అసలు నేను చేసింది ఏం లేదు, వాళ్ళు ఇచ్చింది నేను తొడుక్కున్నాను అంతే. ఒక్క పని మాత్రం చేశా, తొడుగు అయితే సైజ్ చేయించుకున్నా, ఇంకదే నేను చేసింది. కానీ వారి విశ్వాసం ఏం జరిగిందో నాకైతే తెలీదు. కార్యం జరిగిందంటే, ప్రభువా ఏంటి ఇలా చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? నేనేం చేశాను? నీ వాక్యాన్ని కలిగి ఉన్నాను. పక్షిరాజు తన వాక్యాన్ని పట్టుకుంటే చాలు, దేవునికి స్తోత్రం, దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ వర్తమానం ఎలాంటిదో తెలుసా? చివరి గడియకు చెందిన వర్తమానం. ఇది బలిష్టమైన దూత తెచ్చిన వర్తమానం. ఇది ఆ రక్తము క్రింద ఉంటే ఎంత భద్రతో, ఈ వర్తమానం క్రింద ఉంటే అంతే భద్రత. కాబట్టి మెల్లగా మెట్లెక్కించి కోడిపిల్లల్ని ఎటు తీసుకెళ్తారు? రమేష్ వాళ్ళు పైకి. మళ్ళా కోడిపిల్లని షో అని చెప్పి ఏం చేస్తారు? పక్షిరాజుని ఎవడన్నా ఎక్కించాలా? అది జమ్మని పైకి ఎగురుద్ది, ఇక మళ్ళా కిందకి దిగదు, ఇంకా పైకి వెళ్తుంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. రమేష్ బడ్జెట్ పద్మనాభం అన్నట్టుగా రమేష్ అంటున్నాడు, దేవుడి దయ వల్ల జనాలు పెరగట్లేదు అయ్యగారు, పెరిగితే భోజనాలు పెట్టాలంటే ఎంత పని అయ్యేది. ఇది కోడి పిల్లల యొక్క ఆలోచన. నా మాట విన్నారా? ఏ ఆలోచన? కోడి పిల్లలు దేనికోసం? మేత. ఓకే, గుడ్. కాబట్టి దేవుని రాజ్యం భోజనం కాదు. నేను అన్నాను భోజనాలు అక్కర్లేదు. మన పక్షిరాజు మామూలు భోజనం కోసం ఎదురు చూడదు. మన పక్షిరాజుకి, దేవుని పక్షిరాజుకి శ్రేష్టమైన ఆహారం ఎక్కడైతే దొరుకుద్దో ఎంత దూరమైనా ఎగురెళ్తుంది. అది చాలా మందికి అర్థం కావట్లా. అర్థమైందా? ఇందాక నేను వస్తా ఉంటే ఒక మీటింగ్ చూపించారు మన వాళ్ళు చెన్నైలో. రమేష్ అంటాడు, రమేష్ ఎప్పుడు కూడా బడ్జెటే కాబట్టి, అయ్యగారు వామ్ము ఇంతమంది వస్తున్నారు, భోజనాలు పెట్టాలి అయ్యగారు అన్నాడు. ఈయనేమో 10 మంది వస్తే పైన భోజనం పెట్టాడంట,
ఎక్కడ కైకలూరులో. ఇక్కడ 100 మంది వస్తే నేను భోజనం పెట్టాలంట. నేను అన్నాను భోజనం పెట్టడానికే ఏమవుతుంది, సరే 50,000 1,00,000 మీటింగ్కి 1,00,000 వేసుకుంటే భోజనానికి ఎంత అవుద్ది, ఒక 50,000. నువ్వు తగ్గించావు కాబట్టి అది ఏది సాంబారో పడేస్తావు అనుకుంటా. వెరీ గుడ్. కాబట్టి సరే ఓకే, కాబట్టి 50,000 అవుతుంది. ఇప్పుడు నా సందర్భం అది కాదు, కానీ నా మాట విన్నారా? ఆమేన్. ఆల్రైట్, సరే 1,50,000 పెట్టాం. కాకులు వచ్చి మెతుకులు ఏరుకొని వెళ్ళిపోతాయి. ఎవడైనా వచ్చి ఈ వర్తమానాన్ని నేను అంగీకరించానని చేతులు ఎత్తాడు, ఏ గూటికి ఆ గూడు వెళ్ళిపోద్దా? ఏ గూటికి అది? ప్రతాప మీటింగులు పెట్టి పెట్టి జుట్టు తెల్లగా అయిపోయింది, చూసావా? విన్నారా? ఏది పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. ఏం జరిగిందో తెలుసా? బాబీ కంటే 5 లక్షలు అప్పుడైందంట. నా మాట నిన్నగా ఇప్పుడు మొన్న పెట్టారు వాళ్ళు స్టేటస్లో 1 ఇయర్ అంటే వాళ్ళు అంటే సేవలోకి వచ్చి ముందే అంటే పాస్టర్గా అభిషేకం పొందుకొని ఎంతకాలం అయింది వాళ్ళకి? 1 ఇయర్ అయిందంట. 1 ఇయర్కి 5 లక్షలు అప్పు అయిందంట. కారణం ఏంటి చెప్పాలి? ఏంటంటారు కారణం? పిల్లరా అది కాదండి. మీటింగ్లు అంటే ప్రదర్శన కాదు. ఈరోజు భౌతిక ఆలయాల కోసం దేవుడు చోట్ల, నా మాట విన్నారా? పక్షిరాజు ఎక్కడైతే ఉందో దేవుడు మనల్ని అక్కడికి నడిపిస్తాడు. ఆమేన్. అది చిన్న సంఘమా, పెద్ద సంఘమా, ఎక్కువ మంది జనాభా, తక్కువ మంది జనాభా అని దేవుడు చూడడు. బావి దగ్గర ఒక స్త్రీ కోసం సమయాన్ని దేవుడు వెచ్చించాడు. ఆమేన్. ఈరోజు ప్రభు ఆలస్యం ఎందుకు అవుతుంది తెలుసా? రాకడా అందుకే అవుతుంది. దేవుని స్తోత్రం. ప్రవక్త అంటాడు, ఆ చివరి గొర్రె పిల్ల వచ్చి చార్చబడేదాకా, నా మాట విన్నారా? ప్రభు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. నా మాట అర్థమవుతుందా? ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక రోజును మనం ఆచారం చేయట్లేదు. దేవుడు ఏనాడో మన పాప శాపముల కొరకు ఆయన బలి అయిపోయాడు. ఆమె ఇక్కడ నేను ప్రవక్త చెప్పినదే చెప్పుకుంటూ వెళ్తాను, టైం సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే, కాబట్టి ఇప్పుడు, అప్పుడు కాదు, ఇప్పుడు మీ కాలం, మన కాలం. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి, అనగా ఏ వాక్యం అయితే ఆయన పంపించాడో దానికి లోబడిన వారికి, రక్తము లోపల ఉన్న వారికి, ఆ గడియకి ఇవ్వబడిన వాక్యము లోపల ఉన్న వారికి ఇక శిక్షా విధి లేదు. హల్లెలూయా. నా మాట విన్నారా? కాబట్టి కేవలం దానిని నమ్మువారు, అయితే క్రీస్తులో అంటే నమ్మువారు మాత్రమే కాదండి, క్రీస్తు లోపలికి వెళ్ళువారు, విన్నారా? ఆత్మను బట్టి నడుచువారు, వాక్యం ఏదైతే ఉన్నదో దానిని అనుసరించి నడుచువారి మీద శిక్ష లేదు. అర్థమైందా? చెక్క సిలువ భుజాన్ని వేసుకుని వెళ్ళటం కాదు. ఈరోజు క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞను మన భుజాన వేసుకొని వెళ్ళాలి. ఆయన చేసిన త్యాగాన్ని మనం తీసుకొని వెళ్ళాలి. దేవుని స్తోత్రం. మీరు చక్కగా వింటున్నారు కాబట్టి గబగబా వెళ్తున్నాను నేను. విన్నారా? 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 వింటున్నారా? వింటున్నారా? ఆన్లైన్ కాన్ఫరెన్స్లో అన్నా పర్వాలా, ప్రజలందరూ అక్కడ బొమ్మల్లా కూర్చుంటే విన్నారా అని తలకాయ, ఒక్క తలకాయ కూడా ఊగిన క్వశ్చనే లేదు. కరెంట్ అన్న పెడితే అలా షేక్ అవుతురేమో. నో. కాబట్టి పిల్లరా మీరు గమనించాలి. పిల్లరా వాక్యము అర్థమైతే వాళ్ళు స్పందిస్తారండి. వాళ్ళు స్పందిస్తే మనం అప్లై చేయగలుగుతాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ గమనిస్తే ఎంత మాత్రము వారికి శిక్షా విధి లేదు. పాపము నుండి వారు విడుదల పొంది ఉన్నారు, లోక సంబంధమైన చింతల నుండి వారు విడుదల పొంది ఉన్నారు, శిక్షా విధి లేదు. ఎందుచేత వారు ఒకే ఆత్మ ద్వారా ఒకే శరీరంలోనికి బాప్తిస్మం పొందారు. ఇప్పుడు మనం నమ్మాం,
ఏమి నమ్మాం? యేసు ప్రభువు మన పాప శాపముల కొరకు కల్వరిలో తన ప్రాణమును పెట్టాడని మనము నమ్మాము. అర్థమవుతుంది నేను చెప్పేది? నమ్మిన వానికి రక్షణ అన్నాడు. కాబట్టి నీవు నమ్మితే ఖచ్చితంగా ఏముంటుంది? వాటర్. ఓకే. కాబట్టి పిల్లరా, నమ్మటానికి నీకేం కావాలి చెప్పాలి? నమ్మటానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం నీలో రావాలంటే నీకేం రావాలి? వాక్యాన్ని నమ్మాలి. వాక్యాన్ని నమ్మాలంటే నువ్వు దేవుని ప్రణాళికలో విశేషముగా ఎన్నిక చెయ్యబడిన వారి వద్దకే దేవుడు తన గొర్రె పిల్లను పంపుతాడు. దేవుడు తన వర్తమానాన్ని పంపుతాడు. హల్లెలూయా. దయచేసి గమనించాలి. ఇప్పుడు చూడండి, మీ యొక్క గుణశీలములు దేవుని యొక్క గుణశీలమై ఉన్నది. ఏమిటది? పైకి నెట్టుట కాదు. దేవుడు తీర్పు తీర్చు దేవుడై ఉన్నాడు. ఆయన ఒక ఖచ్చితమైన దేవుడై ఉన్నాడు. అది తప్పక వరుసలో ఉండవలసి ఉన్నది. ఆమేన్. కాబట్టి ఆయన ఏం చేశాడు? క్రీస్తు యేసు అను నరుని భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద లేడు కదా, మనం ఇంకొక తరంలోకి వచ్చాం కదా. అయితే ఆయన గుణ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. ఈ గుణ లక్షణాలను మనం కలిగి ఉన్నాం. మనలో నుండి ఆయనను చూపిస్తా ఉన్నాం. క్రీస్తు కొరకు మనం సిలువెత్తుకున్నాం నింద. క్రీస్తు కొరకు అవమానపరచబడుతున్నాం. క్రీస్తు కొరకు రహస్యముగా దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం బోధించుకుంటున్నాం. మనం తరమబడుచూ ఉన్నాం. విన్నారా? సత్యమును అంగీకరించని వారు అసలు మనకి అన్యజనులు శత్రువే కాదు. యూదులకు, యూదుడైన యేసుకు యూదా మతమే శత్రువు. రోమీలు ఏం చేశారండి? యూదులు కంప్లైంట్ ఇవ్వకపోతే రోమీలు చంపేస్తారా? అసలు అప్లికేషన్ ఎవరు పెట్టారు? దేవుని అక్కడ యేసు ప్రభు మీద ఇతడు దేవదూషణ చేశాడని, ఇతడు మానవుడై ఉండి దేవుణ్ణని చెప్పుకుంటున్నాడని. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అని కంప్లైంట్ ఎవరిచ్చారు? బయట వాళ్ళు ఇచ్చారా? ఏమయ్యా చెప్పాలి రమేష్? చర్చిలు పడగొట్టడం బయట వాళ్ళు చేస్తున్నారా? మనమే చేసుకుంటున్నామా? మనకి మధ్యలో ఏదో వస్తుంది. ఇప్పుడు ఇందాక మీకు ఆటోలో కొన్ని విషయాలు చెప్పాను. హౌస్పేటలో విషయం కొన్ని చెప్పాను. ఎవరు కూల్చారు? మిద్దె మీద కిందకు ఎవరు కూల్చుకున్నారు? నా మాట వినండి. అయితే నేను అంటాను, పక్షిరాజులు పొడుచుకోవు. పక్షిరాజులు ఏం చేయవు? నా మాట విన్నారా? అయితే ఏదో తేడా ఉంది. అది పక్షిరాజు కాకై ఉంటుంది. దేవుని సంబంధమైనది దేవుని సంబంధము కానిదైతే ఆ పనిని ఆటంకపరుస్తుంది. ఆత్మ సంబంధమైనది అయితే ప్రాబ్లం రాదు. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందా మీకు? దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే ఆత్మ కలిగించు ఐక్యత మనలో ఉంటుందండి. ఐక్యత మనం తెచ్చుకోలేం. ఇప్పుడు మనకి ఎన్ని ప్రయత్నాలు చేసినా, విన్నారా? మనం అంటాం మనదంతా ఒకే జాతి, తెలుగు జాతి, మనమంతా భారతీయులం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనమంతా సో అండ్ సో, అంతేనా? మనకి ఏబిసిడి రక్త ముద్రలు ఉన్నాయి, మన సొంత రక్తాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దేవునికి పనికిరావు. విన్నారా? ఇంకా మనము శరీరులముగా ఉంటే పరిశుద్ధాత్మ మన దగ్గర పనిచేయదు. వాక్యమును తీసుకొని వాక్యమునకు లోబడితేనే పరిశుద్ధాత్మ మనం యూజ్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలంటే మనం ఏం చేయాలి?
క్రీస్తు యేసునందు ఉండాల, వాక్యమందు మనం ఉండాల. వాక్యమందు ఉన్న వారికి మరణం లేదు. ఈరోజు ఈ గడియ కొరకు పంపబడిన వాక్యం క్రింద మనం ఉంటే మనకు మరణం లేదు. ఆయన మరణించాడు, మనల్ని జీవింపచేశాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిజమం పొందిన మీరు ఆయనను ధరించుకున్నారు. క్రీస్తు యేసు క్రీస్తు శకం 33 ఆయన చనిపోయాడు. ఓకేనా? 33.5 సంవత్సరాలు. పిల్లరా, మీరు గమనించాలి, ఇప్పటి వరకు చనిపోతుంది ఆ యేసేనా? ఆయన ఒక్కడేనా? వాక్యం చనిపోతుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసు క్రీస్తు సిలువ కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది? నేను ఆయన సిలువను ఎత్తుకున్నా, అంతేనా? ఆయన పునరుద్ధానముల గురించి నేను ప్రకటిస్తున్నా. నేను దాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఇప్పుడు మోస్తున్నా నేను ఆ సిలువని. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉంటుంది? అందుకే ఇందాక చెప్పాను పందుల గురించి. పందులను మనము సాటిస్ఫై చేయలేం. అందుకే పందుల ముందు ముత్యము యొక్క విలువ పందులకు తెలియదు. అందుకని పందుల ముందు ఏమేయకూడదు? ఏది ముత్యం అంటే ఇదేనా? దేవుని మాటలు. కాబట్టి పిల్లరా, ఇక్కడ జరిగే సమస్య ఏంటంటే ఈ రోజు కూడా వాక్యానికి సిలువ. పాపం సేవకుడు బుక్ అయిపోతాడు. ప్రవక్త ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను వాగు నీరు తాగి ఏదో ఎండిపోయిన రొట్టె ముక్కలైనా తిని బ్రతుకుతాను తప్ప వాక్యము నిమిత్తం లోకంతో కాంప్రమైజ్ కాను. యేసు ప్రభువు తన ప్రాణాన్ని పెట్టుట కొరకు దేవుని చేత పంపబడ్డాడు. తన స్వంత ప్రాణాన్ని ఇవ్వకపోతే, ఇప్పుడు ఆజ్ఞని ఎవరైతే అమలు పరిచారో అమలు పరిచిన వాడే చనిపోవాలండి. అక్కడ దేవుడు చనిపోతే ప్రపంచం గల్లంతైపోతుంది. అయితే ఆయన శరీరధారిగా వచ్చి శరీరమునకు శిక్ష విధించాడు. అయితే వెల చెల్లించాలంటే ప్రాణం పెట్టాలా? ఆయన ఆకారమందు మనుషునిగా కనబడ్డాడు. మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందినంతగా అవమానపరచబడ్డాడు. మన పాపములను ఆ దేహం మీద ఆయన మోసాడు, క్రూసిఫైడ్. అదంతా కూడా పరిష్కారం అయిపోయింది. 7 ముద్రలను మనం చూసినప్పుడు వాటిని గట్టిగా సీల్ వేసి ఉన్నాయి. జగత్ పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో తనకు చెందిన వారు ఉన్నారు. వారిని అపవాది దొంగిలించకుండా ఆయన ఏం చేశాడు? పిల్లరా, అయితే మన స్థానం మనం తెలుసుకోవాలంటే ఈ పాపము ద్వారా మనం కనుగొనలేం. పాపరహితుడు వచ్చి మన స్థానాన్ని చూపించాలా. అందుకే వధింపబడిన గొర్రెపిల్ల వచ్చి ఆమె ఆ ముద్రలను తీసి అక్కడ స్థానములో పెట్టింది ఆమె. కాబట్టి ఇప్పుడు మనకి ఏది అసలైన ప్రాముఖ్యమైనదో స్పష్టంగా మనకు అర్థమైంది. ముద్రను విప్పుచూ ఉండగానే అక్కడ దేవుని యొక్క ప్రశంస వచ్చింది. ఆ ముద్ర వెనకాలే దాన్ని అడ్డుకునేటటువంటి శక్తి వచ్చింది. మీకు అర్థమైందా? అక్కడ దేవుడు సింహముగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? దూడగా, వధింపబడిన దూడగా ఉన్నాడు. మనుషుని ముఖముగా, అంటే ఆ తెలివితేటలు, ఆ జ్ఞానము అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎగురుచున్న పక్షిరాజు కావాలి. ఎందుకంటే ఈ సంఘములన్నీ కూడా ఈరోజు యేసు ప్రభు మరణించడం కాదు, ఈరోజు అవన్నీ మృతమైన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు సంఘములలో ఉన్న వధువు పునరుద్ధానములో లేవాలి. అందుకని దేవుడు వధువుకు ఒక వర్తమానమును పంపించాడు. ఆ వర్తమానమే ఈరోజు యేసయ్య రక్తం.
ఆ వాక్యము శరీరధారి అయింది. ఈరోజు ఆయన ఎలాగూ మన మధ్యకి రావాలని ముందుగా నిర్ణయించబడిందో ఆ ప్రకారం వచ్చినప్పుడు, మరలా అదే ఆజ్ఞ వచ్చినప్పుడు మనం దాన్ని అతిక్రమించకుండా ఏం చేయాలి? దానికి లోబడాలి. హల్లెలూయా. లోబడకపోతే మళ్ళా శిక్ష అక్కడే ఉంది. నువ్వు సిలువ మోసిన 40 రోజులు భస్మ బుధవారం మొదలుకొని 40 రోజులు ఉపవాసం ఉన్నా, ఈరోజు ఉపవాసాన్ని విరమించిన, రేపు ఆదివారం పునరుద్ధానుడు లేచినాడురా, సమాధి గెలిచినాళ్ళని అరిసిన, సంఘంలోకి వచ్చి పార్టీలు చేసుకున్నా, అందరికీ విషెస్ చెప్పుకున్నా, పరలోక రాజ్యం కాదు కదా, గేటు దాకా కూడా నువ్వు వెళ్ళవు. నా మాట విన్నారా? చర్చిలోకి వెళ్ళగలవు, ఆచారాలు చేయగలవు, ఏదో పద్ధతులను అనుసరించగలవు, పరలోకాన్ని వెళ్ళవు. పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే ఆ గడియలో పంపబడిన వాక్యానికి లోబడాలి. హల్లెలూయా. అప్పుడు నీకు శిక్షా విధి లేదు. వాళ్ళు వచ్చి యేసుప్రభు దగ్గర ఏమంటారు తెలుసా? నీ నామమున గుడ్ ఫ్రైడేలు చేయలేదా? అంటే ఈ గుడ్ ఫ్రైడే కాదు. ఏ ఫ్రైడే? ఒక పెద్ద కార్పొరేట్ సేవకుడు అంటున్నాడు, చూడండి ఈ ఫ్రైడేని ఏం ఫ్రైడే అన్నారు? గుడ్ గుడ్, బ్యాడ్ ఫ్రైడే అనలేదు. ఏమనలేదంట? నేను మధ్యాహ్నం ఊరికే వింటున్నా. గుడ్ ఫ్రైడే అన్నాడు సార్. ఎందుకు అది గుడ్? బైబిల్లో గుడ్ ఫ్రైడే చూపివా పిచ్చోడా, చూపించండి అమ్మ గుడ్ ఫ్రైడేని ఎక్కడ చూపించండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టారు మన పెద్దలు అంటున్నారు. పెద్దలు గిద్దలు ఇక్కడ అవసరంలా మనకి. విన్నారా? పంపబడిన వాక్యం ఏం చెప్పింది అనేది మనకి ఇంపార్టెంట్. ఆమె ఎవరన్నా పెద్దలు? బైబిల్ చెప్పని పెద్దలు ఎవరా? పెద్దలు ఆ పరిసయ్యుల శాస్త్రులతో యేసుప్రభు ఏమన్నాడు విన్నారా? మీరు మోయశక్యం కాని బరువులు పెడతారు కానీ చిటికిన వ్రేలుతో కూడా దాన్ని మీరు చేయరు. వారు బోధిస్తారు కానీ జీవించలేరంట దాంట్లో. యేసుప్రభు అన్నాడు ఆ రోజుల్లో. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు తిట్టాడా? ఈరోజు వాళ్ళ వారసులు వచ్చారండి. ఎవరు వచ్చారు? వాళ్ళ వారసులు. వాళ్ళే రెవరెండ్లు, బీడీలు, డీడీలు, పిహెచ్డీలు, యూనియన్ పెద్దలు, లీడర్లు. ఓ నాయన, వాళ్ళకి పరిశుద్ధాత్మ లీడర్షిప్ అక్కర్లేదు. వాళ్ళకి, నా మాట విన్నారా? వాళ్ళకి పరిశుద్ధాత్మ లీడర్షిప్ అక్కర్లేదు. వాళ్ళే లీడర్లు. విన్నారా? అప్పుడు అంటారంట వాళ్ళందరూ వచ్చి, నీ నామమున గుడ్ ఫ్రైడే గుడ్గా చేయలేదా? ఈస్టర్ని ప్రజలకి బూస్టర్ ఇవ్వలేదా? ఈస్టర్కి ఏమి ఇచ్చావు? ఈస్టర్కి బూస్టర్ ఇవ్వలేదా? ఒక్కొక్క ఈస్టర్కి మేము లక్షలాది రూపాయలు ఖర్చు చేయలేదా? నా మాట విన్నారా? ఎవరు అనండి, మీరు చెప్పట్లేదు. జంప్. ఓకే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. నా మాట వినబడుతుందా? కాబట్టి లక్షలాది రూపాయలు ఖర్చు చేయలేదా? నీ నామమున అది చేయలేదా, ఇది చేయలేదా? దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్రమము చేయవర్లారా. రాత్రి నేను చెప్పాలనుకున్న కుదరలా. ఆదాము అవ్వలు పాపం చేశాక, పాపము అనంతరం ఇద్దరు 2 గుణలక్షణాలు కలిగిన వ్యక్తులు పుట్టారు. చెప్పగలరా వాళ్ళు ఎవరు? ఒకడు, గట్టిగాను పర్వాలా, యూట్యూబ్లో చూసే వాళ్ళు కొడతారా నిన్ను? కొడతారా లేదంటే అరెస్ట్ చేస్తారా నిన్ను? ఏమయ్యా రమేష్ అనాలి కదా అంటున్నాడు. ఏంటి కానే వస్తుంది. చెప్పేది ఏదో పూర్తిగా చెప్పు. రాత్రి మీరు చెప్పండి అమ్మా ఒక ప్రశ్న అని అడిగితే ప్రశ్న నాదే, జవాబు కూడా నాదే. పోనీ కాపర్లన్నా చెప్పండి అని అంటే
దేవుడు మన మధ్య ఉంటే హ్యాపీగా వాక్యాన్ని తీసుకోవాలి. ఇది ఒక మన ఫ్యామిలీ. ఇది ఫ్యామిలీలో మనం ఏం చేస్తున్నాం, దాన్ని విశ్లేషించుకుంటున్నాం. ఫ్యామిలీలో దాన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం. మనం ఆనందించడానికి మనకి ఏమొచ్చింది నాకు తెలియగలుగుతాను, అంతేనా? బిర్రుగా బిగిసి ఉండమని ఎవడు చెప్పాడు? ప్రవక్త అన్నాడు. వాళ్ళంటే గంజి పెట్టిన కాలర్ కలిగినటువంటి షర్ట్లు వేసుకున్న వాళ్ళ కూడా, అది చూడండి గంజి పెట్టిన చొక్క ఎలా ఉంటుందండి ఇస్త్రీ చేస్తే, నువ్వు ఎంత లాగిన టింగ్ అని లేస్తుందండి. పాతకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మా చిన్నప్పుడు ఉందిలే నిక్కర్లు ఇచ్చేవాళ్ళండి. దాన్ని గుర్తేనా? ఆ నిక్కర్ పేరు కత్తి నిక్కరా. ఏ నిక్కరా విన్నారా? అది అక్కడ మా ఒక ఆయన ఉండేవాడండి, బట్టలు ఇస్త్రీ చేసేవాడు. ఏం పేరు ఆయన పేరు? ఉండేవాడు ఆయన పెద్ద ఆయన. ఉంటే ఆ నిక్కర్ని అతడు ఇస్త్రీ చేయడానికి లోపల ఒక దిండు పెట్టేవాడండి. దిండు పెట్టి బాగా ఒకలాగా పెట్టి దాని మీద అలా చేసి గంట చేసేవాడు దాని మీద. నేను అనేవాడిని, ఏంటి ఇలా నువ్వు ఆ నిక్కరే అంతసేపు చేస్తే ఇక నా బట్టలు ఎప్పుడు ఇస్తావు అన్నా. అంటే అది అంటాడు, ఇది మామూలు నిక్కర్ అనుకున్నావా, కత్తి నిక్కర్ అన్నాడు. ఏ నిక్కరు? వాళ్ళే గంజి పెట్టి వాళ్ళే చేసి అలాగ ఉంటుందంట. అక్కడికి వచ్చే పాస్టర్లు కూడా ఇలా ఉంటారు, కత్తిలాగా బిగించుకొని. నో డౌట్ అట. కాబట్టి వాక్యంతో స్పందన లేదు, యాక్టివ్గా లేరు. వాక్యం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే నవ్వకూడదని ఒకడు బోధిస్తాడు అక్కడ, నవ్వితే వాడేమంటాడు. కదలకూడదని ఒకడు బోధిస్తాడు అక్కడ, కదిలితే వాడేమంటాడు. ఆమెనంటే ఒకడు తంతాడు, హల్లెలూయా అంటే ఒకడు పొడుస్తాడు. కాబట్టి ఈ పాస్టరు ఆమెనన్నప్పుడు ఆమెననలేక, హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అనలేక, ఇటు ఇది చేయలేక, అటు అది చేయలేక, అటు ఇది చేయలేక, కాలర్ లాగా ఎలా ఉంటారు, ఇస్త్రీ చేసిన నిక్కర్ లాగా బిగిసిపోయి ఉంటారు. ఏంటి, ఎటు కదిలితే ఎవడేమంటాడో మానేస్తారేమో సంఘానికి. మనం స్వేచ్ఛా జీవులమే, మన పక్షిరాయు వర్తమానం. మన వాక్యంలో ఆనందించగలం. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. అందుకని కలుపు మొక్కలన్నీ తెచ్చి మొత్తం అంతా నింపేసి, ఈ కలుపు మొక్క ఏమంటుందో, ఆ కలుపు మొక్క ఏమంటుందో, ఈ మొక్క ఏమంటుందో, ఆ పొట్టు తెలుగు భాషలో అచ్చ తెలుగు ఆ తొక్క ఏమంటుందో, విత్తనము తొక్కతో వారసులు కాలేరు. తొక్కలకు వాక్యం చెప్తున్నారండి. దేనికి? ఆ తొక్కలో ఏముంది వాక్యం? ఇప్పుడు విత్తనం మీద నీరు పోతే మొక్క వస్తుంది, తొక్క మీద నీరు పోతే ఉబ్బుద్ది. ఉబ్బి భలే చెప్పారు అంటారు. గాలి తీయగానే మళ్ళీ అది అలాగే ఉంటుంది. అది మొలిసేది కాదు, ఎదిగేది కాదు. అది ఆడా కాదు, మగా కాదు, మాడా కాదు, తేడా అది అన్నాడు కదా. అదేదో తేడా అన్నాడు. అది గుర్రము కాదు, చెప్పరేంటి సార్, అది గుర్రము కాదు, ఏం మాట్లాడరు. గాడిద కాదు, గుర్రము గాడిద కాని దాన్ని ఏమనాలా? కంచర్ గాడిద, కంచర్ గాడిదే. ఓకే. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి, ఈరోజు కంచర్ గాడిద సంఘాలు చాలా ఉన్నాయి. ఏ సంఘాలు? ఆయన కోడి పిల్లలను పెంచుతాడు, కింద కోడి పిల్లల కూడిక జరుగుద్ది. పక్షిరాజులు పైకెక్కండి అంటారు, మళ్ళీ కోడి పిల్లలు కూడా వెనకాల వెళ్తాయి. ఆ పక్షిరాజుకి వేసే మేత ఈ కోడి పిల్లలకు అర్థం కాక అంటుంది. అది విన్నారా? అప్పుడు కోడి పిల్లలు కిందకి దిగండి అంటాడు. రమేష్ గంట కొట్టేవాడు అక్కడ, కింద గంట మోగుతుంది దిగండి అని అంటే ఆ కోడి పిల్లలు గబగబా వెళ్తాయి, ఎందుకంటే కింద పురుగులు దొరుకుతాయి. ఇక్కడ మావాడు ఏం చేస్తాడు? బాబీ పక్షిరాజుకి వేసే ఆహారం వేస్తూ ఉంటాడు. ఈ కోడి పిల్లలు ఇలా 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 వణుకుతూ ఉంటాయి. దిగిరండి కోడి పిల్లలు అని కానీ అలాగే దొరుకుతాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ పక్షిరాజుల్లో కోడి పిల్లలు నేను కలపను, ఎందుకంటే గద్దొచ్చే కోడి పిల్ల కియం కియం అంటది అది. కాబట్టి ఇక్కడ ఈ వర్తమానం దెబ్బకై బతుకుతాయా? నా మాట విన్నారా? బతుకుతాయా? మీరేమో ఎంజాయ్ చేస్తున్నారు, నేనేమో మీకు చెప్పినట్టుగా చెప్పేస్తున్నా. వాళ్ళేమో ఇస్త్రీ చేసిన నిక్కర్లాగా ఉన్నారు.
స్వేచ్ఛ లేదు. వాళ్ళు కోరుకుంటే ఏం చేయాలా? గుడ్ ఫ్రైడేలు చేయాలా, ఈస్టర్ చేయాలా, క్రిస్మస్ చేయాలా, ఏం చేయాలా? చేయాలా వద్దా? మాట్లాడరు ఏంటండి? చేయాలా, అన్నీ చేయాలా. కాపరు నడిపే సంఘాలు కాదు, విశ్వాసులు నడిపే కాపరులు. శిక్ష తప్పించుకోలేదు. జాలి పడుతున్నాను నేను. నన్ను మళ్ళా ఎవరు పిలవపోయినా పర్వాలా, కొట్టాల్సిన గంట ఏదో కొట్టానో, కట్టాల్సిన పిల్లి మేడలో గంట కట్టానో, అది మోగుతానే ఉంటుంది. మోగి ఏమంటుందో నాకు తెలియదు. కాబట్టి నేను అగ్ని వేయి వచ్చి తిని అన్నాడు యేసయ్య. ఆ అగ్ని వంటి వాక్యమే వర్తమానము. హల్లెలూయా. కాబట్టి జనాలు నేను బతిమలాడుకొని మనం ప్రతాప్ లాంటి 2 ఆటోలు ప్రతాప్ 2 రౌండ్లు వేయి ఆ జనాలను తీసుకురా తెచ్చేస్తానయ్య గారు. కావాలంటే సన్నీకి ఒక ఆటో, చిన్న సన్నీకి ఒక ఆటో, 3 ఆటోలు వేసుకొని 3 ఆటోలు నిండి ఇక్కడ తెచ్చి ఏం చేసుకోమంటావు? నన్ను ఏం చేసుకోమంటావు? మళ్ళా కాలర్ పెట్టిన చొక్కాలాగా ఇలా కద్దర్లా కూర్చుంటే నేను చెప్పాల్సిన వాక్యం చెప్పకుండా, ఎగరాల్సినంత ఎత్తుగా ఎగరకుండా నన్ను ఏం చేయమందావు? నన్ను ఏం చేద్దామని మీరు? అందుకే ఆకలైనోడు వస్తాడు, ఆసక్తి గలవాడు వస్తాడు. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన ఒక్కడైనా చాలు బావికాడ నిలబడి ప్రసంగ వేదికలాగా ఫీల్ అయ్యి వాక్యం చెప్పేస్తా. దేవునికి స్తోత్రం. అలాంటి విశ్వాసులు కావాలి, అలాంటి దేవుని యేసు ప్రభుని పోలిన సేవకులు కావాలి. ఈరోజు ధనాపేక్ష లేకపోతే ఏదో ఆలోచనతో ప్రజలను ఆకట్టుకొని ఒక మందిరాన్ని కట్టేసి ఆ మందిరంలో ఒక పెద్ద కానుకబేట పెట్టేసి ఆ ఉదయం సాయంకాలం 3 పూట్ల కానుకలు పట్టేసి ఆ కానుకలతో నింపేసి బాగుంది వ్యాపారం. మరి పరలోకానికి పంపేది ఏది? మిమ్మల్ని ఎంత అయినా దంచి కొడతాను, ఖైమా చేస్తా, మళ్ళీ నేనే అతికిస్తాను. ఇరగొట్టగలను, మళ్ళీ అతికించగలను. అక్కడ ఇరగొట్టడమే, ఇక అతికించడానికి ఎలా అతికిస్తావు? ఒక బాడీకి కోడి కాలు వస్తుంది, ఇంకొక బాడీకి ఇంకొక కాలు వస్తుంది, 4 రకాలైన కాలు. ఈ రెక్క ఎవరిదే? పక్షిరాజు. ఈ రెక్క ఎవరిదే? కాకిది. ఈ రెక్క ఎవరిది? కోడిది. ఆ రెక్క ఎవరిదే? నెమలిది. ఇన్ని రెక్కలు వేసుకుని నీకు అంగడికి ఎలా ఎగురుతుంది? అది ఎంజాయ్ చేయలేదు వాక్యానికి. నానావిధ రెక్కల గల చతుష్పాద రెక్కల గల సంఘాలు జీవవాక్యం ఎక్కదాలకి. కాబట్టి ఈ కథా కాలక్షేపాలు చెప్పుకుంటా కాలం గడిపేయటమే. బతికేమరా దేవుడా? నో సార్, దేవుడు ఎంత మాత్రం కూడా దాన్ని అంగీకరించాడు. కాబట్టి దేవుడు జీవము గల దేవుని యొక్క పిల్లలను కోరుకుంటున్నాడు. ఆయన గుణలక్షణాలు కలవారిని ఆయన వెతుకుతున్నాడు. అబ్రహాము యొక్క ముందు నిర్ణయించబడిన ఆత్మ సంబంధమైన రాజ సంతానము ఎక్కడైతే ఉంటుందో వారికి ఎందుకు తీర్పు లేదంటే, ఎందరూ అది కఠినంగా ఉన్నా, ఎందరికి అది కష్టంగా ఉన్నా ఆమె పక్షిరాజు అంగీకరిస్తుంది. అంగీకరిస్తుందా లేదా? నేను మన మోహన్ అడిగాను, ఉన్నాడు. ఏమడిగానంటే గట్టిగా చెప్పు, యాడయ్యా అంతంత మాత్రం చెప్తుంటేనే రావట్లేదు సంఘానికి అన్నాడు. ఎంతంట? నేను అన్నాను ఎవరు రాకపోయినా పర్వాలేదు ఇదే చెప్పన్నా. మళ్ళీ రాకపోతే ఎట్టయ్యా చర్చి కట్టుకొని? చర్చిని పడేస్తాను, కానీ ఒరిజినల్ ప్రజలే ఉండాలి అక్కడ. మన చర్చీలు కట్టి నానా విధమైన నులివెచ్చని గుంపును మనం తయారు చేయకూడదు. చర్చి లేకపోయినా పర్వాలా, మనం రాకడలో ఎత్తబడటానికి సిద్ధపడుచున్నాం. మనం పైనున్న వాటి మీద దృష్టి పెట్టుకోవాలి. జాన్కోలయ్య గారు అంటే విమానం మీద వస్తాడు, అదే కేఏ పాల్ గారు లాగా బోయింగ్ విమానం ఉందండి ఆయనకి. ఎవరో అమెరికా ప్రెసిడెంట్కి ఉన్నంత విమానం, సొంత విమానాన్ని మెయింటైన్ చేసాడు. మా చిన్నప్పుడు ఏలూరులో మీటింగ్ జరిగితే అసలు కేఏ పాల్ని చూద్దామని వెళ్ళాను లారీల మీద. విన్నారా? ఎన్ని లారీలు వెళ్ళినాయి తెలుసా? ఊర్లో అమ్మట 100 లారీలు వెళ్ళినాయి.
చివరికి మా లారీ ఎక్కడ కనపడలేదు, మిస్ అయిపోయాను నేను. లారీ కనపడిపోతే చివరికి ఎతికి ఒక ఊరు ట్రాక్టర్ కనపడింది, కైకలూరు ట్రాక్టర్. అది ఇక్కడేం చేస్తాం అన్నారు. నేనంటే మీ లారీ ఎప్పుడు వెళ్ళిపోయింది, ఎక్కువ అన్నారండి. నానా యాతన పడి వచ్చా. ఆయన ఏం చెప్పాడో నాకు తెలియలా. నా లారీని ఎత్తుక్కోవటమే సరిపోయింది నాకు. విన్నారా? ఎవరు మాట్లాడండి? అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే ఒక రెడ్డి గారండి, ఆయన చనిపోయాడు. ఆయన కాసేనా ఎవరో ఉన్నారు. కాబట్టి కాదు కాబట్టి అక్కడ నరసాపురం అప్పుడు ఎంపీగా కృష్ణరాజు గారు ఉన్నారు. ఎవరు? సినిమా యాక్టర్. ఈ కృష్ణరాజుని చూడటానికి వెళ్ళాను నేను, కేఏపాల్ని చూడటానికి కాదు. మీకు అర్థమైందా? జనాలందరూ కూడా సినిమా యాక్టర్లు వస్తున్నారంట. ముందు ఓపెనింగ్ ఆయనే, తర్వాత కేఏపాల్ వచ్చాడు. అప్పుడు చూసి ఆయన కేఏపాల్ ఇప్పుడు జోకర్ లాగా అయిపోయాడు. ఆయన వస్తుంటే ఏం పేల్చేవాళ్ళు, డమ్మాల్ డొమ్మాల్ డొమ్మాల్ అని వచ్చేస్తున్నారు రా. మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కంటే వాల్యూ. రోడ్ ట్రాఫిక్ ఖాళీ ఉండేదిగా, సర్ సిఆర్ రెడ్డి కాలేజీలో పెట్టారు గ్రౌండ్స్లో. రోడ్లన్నీ కూడా సత్రంపాడు దాకా, కైకలూరు రోడ్డు దాకా మొత్తం 4 రోడ్లు జామ్. మళ్ళీ ఆయన చక్కగా హెలికాప్టర్లో దిగాడు, జమ్మని హెలికాప్టర్లోంచి వెళ్ళిపోయాడు. విన్నారా పిల్లరా? ఇక్కడ గమనించాలి, అది కాదు ఈరోజు దేవుడు కోరుకున్నది. నా మాట విన్నారా? మానవ రాజ్యాన్ని కడతానని ఆయన ఎక్కడన్నాడు నాకు చెప్పండి. నా రాజ్యము భూ సంబంధమైనది కాదన్నాడు. ఇక్కడ మనం ఆయన మాట విని అంటే గ్రహించి ఆయన మాట చొప్పున మనము జీవించినట్లయితే, లేకుంటే ఆయన కొరకు అలా బ్రతికినట్లయితే మనము నిత్య జీవం కలవారమై ఉంటాం. ఆయన మరణించింది మనకి నిత్య జీవం ఇవ్వటానికి, గుడ్ ఫ్రైడేలు చేయటానికి కాదు. నా మాట విన్నారా? ఈ మధ్య ఆంధ్రలో జరిగిన సంఘటన బట్టి కార్పొరేట్ సేవకులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దానికి తగ్గట్టు చాలామంది అంటారు 100 ఆంధ్ర తెలంగాణలో 103 మంది సేవకులు హిట్ లిస్ట్లో ఉన్నారంట. ఇదివరకు మేము చిన్నప్పుడు హిట్ లిస్ట్ అని వినేవాళ్ళం. ఎవరు హిట్ లిస్టో తెలుసా? నక్సలైట్ల హిట్ లిస్టు. ఇప్పుడు ఎవరి లిస్టులో నాకు తెలియదు. హిట్ లిస్టులో 103 మెయిన్ పాస్టర్స్ ఉన్నారంట. ఆ మెయిన్ పాస్టర్స్ ఇప్పుడు ఏం చేశారు? జెడ్ కేటగిరీ. నా మాట విన్నారా? వాళ్ళు ఏం పెట్టుకున్నారు తెలుసా? జెడ్ కేటగిరీ బౌన్సర్లు పెట్టుకున్నారు. ఎవరిని పెట్టుకున్నారు? దేవుడు కాపలా కాస్తాడు, దేవుడు కాస్తాడని ఇక నమ్మున్నారా? క్రీస్తు నిమిత్తము చనిపోవటానికైనా సిద్ధపడేవాడే పక్షిరాజు. ఏమని చెప్పాడు పౌలు గారు? బ్రతికితే క్రీస్తు కోసమే, చనిపోయినా లాభం అన్నాడండి. ఈ భూమి మీద నాకు ఏవేవి లాభకరములై ఉన్నాయో క్రీస్తు నిమిత్తము నేను నష్టపరుచుకుంటున్నాను అన్నాడా పౌలు గారు? హల్లెలూయా. అలాంటి సాహసవంతులైన వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అవి పక్షిరాజులు. కానీ ఒక మాట చెప్పనా, పక్షిరాజును కాల్చడం ఎవరి తరం కూడా కాదండి. ఒకరోజు ప్రవక్త అడవిలో పక్షిరాజుకు గురి పెట్టాడు గన్నం. ట్రిగ్గర్ మీద వేలు పెట్టి నొక్కక ముందే తన రెక్కలతో అందనంత, అంటే తుపాకీ గుండుకు కూడా అందనంత దూరంగా వెళ్ళిపోయింది. తన రెక్కల మీద దానికి విశ్వాసం ఉంది. ఈరోజు దేవుని పిల్లలమైన మనము, దేవుని వర్తమానం మీద మనకు నమ్మకం ఉంది. ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం ఒక్క అణుబాంబు కూడా పడడానికి వీల్లేదు. ఎందుకంటే మనము శ్రీమతి యేసు క్రీస్తు. నేనేమని చెప్తాను తెలుసా? మనం ఎవరి జోలికి వెళ్ళాం. మనం ఏ థియాలజీలు, ఏ ఫలానా విషయాల్లోకి మనం వెళ్ళాం. ప్రియులారా, మిషనరీలు మన ఇండియాకు వచ్చారు. మిషనరీలు ఏ సేవని ఎక్కువగా గుర్తెత్తున్నారు జనాలు? అయ్యో, మిషనరీలు వచ్చి స్కూల్ కట్టారు, మిషనరీలు వచ్చి హాస్పిటల్ కట్టారు. నేను కూడా మిషనరీ హాస్పిటల్లోనే పుట్టా, మిషనరీ స్కూల్లోనే చదివా. కాలేజీ కాదు, బీఈడి వరకు కూడా ఒక క్రిస్టియన్ మిషన్ కాలేజీలోనే చదివాను. విన్నారా? ఉదయాన్నే అక్కడ ఏం చెప్పేవాళ్ళు తెలుసా? ఉదయాన్నే లేస్తే
అక్కడ ప్రార్థన జరిగేది, ప్రేయర్ హాల్కి వెళ్ళాలి. కాబట్టి అక్కడ ఒక సిస్టమ్ ఉండేది. అన్యజనులు ఎవరైనా వస్తే వాళ్ళు ఇష్టం ఉంటేనే లోపలికి రావాలి, లేకపోతే ఈ ప్రార్థన అయిపోయాక ఆ తర్వాత వాళ్ళు డైరెక్ట్ కాలేజీలకు వచ్చేయచ్చండి. మిషనరీ వాళ్ళు ఎవరి మీద కూడా ఒత్తిడి పెట్టలేదులే, ఎక్కడ పెట్టలే. కాబట్టి పిల్లారా అలాంటి స్కూల్లో కాలేజీలో చదివాను. కాబట్టి పిల్లారా అయినంత మాత్రాన నేను మారు మనసు పొందేశానా? పాపం చేయలేదా? సినిమాలకు వెళ్ళలేదా? షికారులకు వెళ్ళలేదా? మిషనరీలో వచ్చి స్కూల్ కట్టించి, మిషనరీలో వచ్చి కాలేజీలు కట్టించి, మిషనరీలో వచ్చి ప్రార్థన వేళలో పాల్గొని చేసి ఇంత క్రమం పెట్టినా ఒక మనిషి మారాడా? మురికి గుడ్డలు. కాబట్టి వాళ్ళని చూసి ఇంకా మిషనరీలు చేద్దాం, భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా చేద్దాం. ఎవడైనా అయ్యేది క్రైస్తవ దేశంగా? నువ్వు మతంలోకి మారుతామంటే మారుతారు. నేను అది చెప్పను, వాక్యాన్ని వాక్యంగా చెప్తా. విన్నారా? అంతేందుకు నామకార్థ క్రైస్తవుల్నే నేను యాక్సెప్ట్ చేయట్లా. అలాంటప్పుడు అన్ని జనులు తెచ్చి నేనేం చేసుకుంటాను? ఒకవేళ ప్రణాళికలో వస్తే, అతడు ప్రణాళికలో ఉంటే కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన మరి ఏదైనా క్రీస్తు కోసం చావటానికైనా తెగించొస్తాడు. అలాంటి వారు కావాలి దేవునికి. అంతేగాని బాబు నువ్వు రానాయన, నువ్వు వస్తే మాకు కానుక పెట్టెలు నిండుతాయి అంతేనా? ఇందాక అక్కడ డినామినేషన్ చర్చెస్ ఉన్నాయి. నాయన కార్లన్నీ కూడా మంచి మంచి కాస్ట్లీ కార్లన్నీ లైన్గా ఇటు అటు రోడ్ అంతా ఫుల్గా 2 లైన్లో పెట్టున్నాయండి చర్చిల దగ్గర. ప్రతాప్ అంటాడు, పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు అయ్యగారు అని అంటే, నేనంటారు వీళ్ళందరూ నరకంలో ఉంటారు అన్నాను. ఎక్కడ? వాక్య క్రమము లేని స్థలములోకి వెళ్ళి లేఖనాలకు విరోధంగా వారు ఎంత కూడుకున్నా, నా మాట విన్నారా? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఇప్పుడు దేవుని ఆజ్ఞ అంటే వాక్యం. వాక్య విరోధమైనది చేస్తూ, వాక్య విరోధ ఆచారాలు చేస్తూ, ప్రపంచవ్యాపితంగా మానవుడు కల్పించిన పద్ధతులు చేస్తూ నేను పరలోక రాజ్యానికి వెళ్తానంటే ఎలా? హలో, నా మాట వినబడుతుందా? నథింగ్ సార్, వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకంటే లేఖనము సత్యం. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా మానవులు కల్పించిన పద్ధతులలో దేవునికి మరలా సిలువేస్తున్నారు తప్ప వాళ్ళు సత్యమును అంగీకరించట్లా. ఇది పెళ్లి కుమారుని విందుకు మనం వెళ్తున్నాం, వివాహ విందులోకి వెళ్తున్నాం. ఇది విందు కాలం, ఇది ఎత్తబడే కాలం, ఇది ర్యాప్చర్ గడియ. ఈ గడియకు వచ్చిన ఈ వర్తమానం తప్ప మనం ఎత్తబాటులో ఉండలేము. ఇక్కడ కొత్త వర్తమానం కాదు, బ్యాక్ టు ద బైబిల్. లేఖనాలలో ఉన్న మర్మములను బయలుపరిచిన వర్తమానం. హల్లెలూయా. నా మాట వింటున్నారా? లేకపోతే నిన్నటి షాక్ మీకేమన్నా తగిలిందా? మత్తుగా ఉందా? లేదా? కొద్ది రోజులంట మనం కలిసామంటే వారు వీరవుతారంట, వీరు వారు అవుతారంట. ప్రవక్త అన్నాడు, నీ స్నేహితుడిని ఎవడో తీసుకురా, నువ్వు ఎలాంటి వాడో చెప్తాను అన్నాడు. నా మాట విన్నారా? అలాగే నేను అంటాను, అవిశ్వాసితో కూడా ఫ్రెండ్షిప్ చేయి, ఎందుకంటే అతడికి తెలియదు. విశ్వాసితో ఫ్రెండ్షిప్ చేయి, నీ ఆత్మకు ఏ నష్టం జరగదు. నులివెచ్చని వారితో చేయకు, దేవుడు ఉమ్మెత్త నువ్వు కూడా కొట్టుకుపోతావు. ప్రభు లౌదికే కాలానికి చెప్పింది ఏది? వెచ్చగానైనా ఉండు, జాగ్రత్త. ఎలా ఉండాలా? చల్లగానే, నులివెచ్చనగా ఉండదు. ఇంకా టైం ఉందిలే, మెల్లిమెల్లిగా వేడెక్కుతాను, హీటర్ పెడితే ఎక్కినట్టుగా. నో, రగిలే టైం ఇది, ఎగిరే టైం ఇది. కౌంట్ డౌన్ మొదలైంది, ఎత్తబాటు సిద్ధమైంది, ప్రవచనాలన్నీ నెరవేరాయి. ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఏ శిక్షా విధి మనకి లేదు, ఎగిరిపోవటమే వాక్యానికి లోబడి. ప్రైజ్ ద లార్డ్. ఓకేనా? నా కంటి ముందు రాత్రి గడియారం దానికే చూసి చూసి కళ్ళు ఎర్రగైపోయింది నాకు.
ఆ గడియారం కూడా ఎర్రగానే ఉంది. నా మాట విన్నారా? బహుశా ఇది వాళ్ళు విన్నా నేను చేయగలిగింది ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. మా ఇంటికి వస్తే మా ఇంట్లో అన్నం తిని ఇడ్లీలు తిని మమ్మల్ని అంటారా అని అంటే అనమని ప్రవక్తలను పంపాడు దేవుడు. అంతేనా? ఇడ్లీ లేకపోయినా పర్వాలేదు, భోజనం చట్నీ ఏది లేకపోయినా పర్వాలా, మనకు కావాల్సింది ఏంటో తెలుసా? వాక్య సహవాసం. కరుడును పిలిచినట్టుగా అసలు తెలియదు అనుకున్నారు అనుకోండి, సంఘ శాఖలోకే నేను వెళ్ళా, వాళ్ళకి ఏం తెలీదు. నేను చాలా సంతోషంగా వాక్యం చెప్పుకుంటాను. ఎందుకని? అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. మనకేమైనా కష్టం ఉంటుందా? వాళ్ళు మెల్లమెల్లగా వాక్యాన్ని మెల్లమెల్లగా ఎత్తాము, మళ్ళీ ముక్కు మీద గుడ్డి రక్తం చేరేటట్టుగా కాదు. కానీ నులివెచ్చిన వాళ్ళకి ఏ ఆహారం పెట్టాలి? పులిహార పెట్టాలి. అక్కడ ఏ పెట్టాలి? అది ఒక పక్షిరాజు, అది కోడి పిల్ల, అది పక్షిరాజు, ఇది కాకి పిల్ల, అది నెమలి పిల్ల, అది ఆ పిల్ల, ఇది ఈ పిల్ల అని అంటే ఎలా? అసలు ఈ గందరగోళ పరిచర్య. నేనంటాను, నువ్వు ఉంటే పక్షిరాజుగానే ఉండు, లేకపోతే కాకిగానైనా ఉండు. నువ్వు గొర్రె పిల్లగానైనా ఉండు, పంది పిల్లగానైనా ఉండు. ఉంటే పందిగానైనా ఉండు, లేకపోతే గొర్రె పిల్లగానే ఉండు. గొర్రెలు పందులు కలిసిన ఏం కాపరాయ్యా? ఈ కాపరాయి ఇటు పక్కన గొర్రెలు, ఇటు పక్కన పందులా? అయ్యా, కుడి ప్రక్కనే యేసుప్రభు ప్రక్కన ఎన్ని దొంగలు ఉన్నారు? 2 దొంగలు ఉన్నారు. అలాగే నా చర్చిలో పెట్టుకున్నానంటే మరి నువ్వు యేసుప్రభువా? నో సార్. సంఘంలోకి ఎవరైనా రాని నువ్వు ఇదే సత్యాన్ని బోధించాలి. నచ్చితే కూర్చుంటే 70 మంది యేసుప్రభుని వదిలేసి వెళ్ళిపోయారు. ప్రభు ఆ 70 మంది తిరిగి రావటం కోసం మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అన్నాడు ఆయన. నా బిడ్డ, 70 మంది దొంగలారా తిరిగి రండి అన్నాడు ఆయన. తండ్రి ఆకర్షించిన వారు ఇక్కడ ఉంటారన్నాడు ఆయన. ఇంకా ఏమన్నాడు తెలుసా? ఏంటి మీరు కూడా ఉన్నారు, వెళ్ళిపోతారా అన్నాడు. పేతురు ఏమన్నాడు? నిత్య జీవపు మాటలు గల ఈ సన్నిధిని విడిచి మేము ఎక్కడికి పోయి బతకగలము? పక్షిరాజు చెత్త చెదారం తినదో, పావురం చెత్త చెదారం తినదో, అది శ్రేష్టమైన ఆహారాన్ని. మీకు విషయం తెలుసా? నేను సంఘాలను మెల్లమెల్లగా మార్చలా. నాకు ఏ వాక్యం వచ్చిందో డైరెక్ట్గా బలిపీఠం మీద పెట్టా. నేను ఇదే ప్రకటిస్తా. మీరు విన్నా ఇదే ప్రకటిస్తా, వినకపోయినా ఇదే ప్రకటిస్తా. మీకు నచ్చిన ఇదే ప్రకటిస్తా, మీకు నచ్చకపోయినా ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన విత్తనాలే ఉన్నాయండి. సంఘంలో ఎన్ని ఉన్నాయి? చిన్న సంఘాలు మనవి. చిన్న సంఘాల్లో వాళ్ళందరూ నిప్పు లాంటి వాళ్ళు, నిప్పు కణువులు లాంటి వాళ్ళు. విన్నారా? ఆ నిప్పుల్లో బొగ్గు పడినా కూడా బొగ్గు కూడా నిప్పు అవుద్ది. దేవునికి స్తోత్రం. ఒకసారి మన చిన్న సంఘాల్లోకి వచ్చిన వాళ్ళు పెద్ద కేకలేస్తారు, నాకు చిరాగ్గా ఉంటుంది అన్నాడు ఒక ఆయన. ఎలా ఉండాలి సంఘంలో అంటే నోరు మూసుకొని ఉండాలి అన్నాడు. విన్నారా? అయితే మృతులు ఉండే నోరు మూసుకున్న వాటి దగ్గరికి పోమన్నాను. ఇక్కడ అరుస్తానే ఉంటాం. ఇది పెళ్లి విందయ్యా, సచ్చినోళ్ళు చేసుకునే దగ్గరికి వెళ్ళి ఏడుగు పో అన్నాను. విన్నారా? మ్యారేజ్ డేలో ఏడుతా కూర్చుంటామా? కచ్చిపులు తడిపేసుకుంటా కూర్చుంటామా? ఎంజాయ్ చేస్తాం. పక్షిరాజు తాజా ఆహారం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఎంజాయ్ చేస్తుంది. ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్నాం వాక్యంతో. మూలను కూర్చొని ఆడవట్ల. వర్తమానంలో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? ఈరోజు స్పెషల్ ఫ్రైడే మీటింగ్ అని పెడుతున్నారు చాలామంది. ఏ మీటింగ్ అంట? అంటే మేము అంతగా గుడ్డోళ్ళం కాదు, కానీ కొంచెం గుడ్డోళ్ళం. ఎంత గుడ్డోళ్ళం కాదు, పూర్తిగా మేము పూర్తిగా సంఘ శాఖలు అంత గుడ్డోళ్ళం కాదు. గుంట్లో పట్టడానికి గుడ్డు అయితే ఏంటి, మెల్ల అయితే ఏంటి.
విన్నారా? కళ్ళు తెరిపించే వర్తమానం ఇక్కడ ఉంటే ఏమో వాళ్ళు అసలు అన్యజనులు మనల్ని చంపరు, కానీ మనల్ని చంపితే సంఘ శాఖలోనే చంపుతారండి. నా మాట విన్నారా? డైరెక్ట్గా చంపలేరులే. తీస్తాను నా గన్ను పెట్టుకొని తిరుగుతున్నాను తెలుసా మీకు? ఇది నా గన్ను. దేవుని స్తోత్రం కలుగును గాక. బాబు, నువ్వు చంపే ముందు నేను నా గన్నులో నుంచి కొన్ని బుల్లెట్లు వదులుతా, దాని ఎదుట నువ్వు నిలబడి గెలిస్తే అప్పుడు నన్ను చంపు, ఓడిపోతే నా దగ్గరికి కూడా రావు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యము వెల్లడి అగుటతోడని ఏం కలుగుద్ది? వెలుగు కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ అక్క ఫోన్ చేసింది, భాగ్య అక్క, అయ్యగారు ఈరోజు గుడ్ ఫ్రైడే కాదు పెట్టలేదా అని. అమ్మ ఆన్లైన్ పెట్టానమ్మా, మామూలు ఫ్రైడే అని పెట్టాను, గుడ్ ఫ్రైడే అని నేను పెట్టలేదమ్మా, ఇది చికెన్ ఫ్రైడే అని చెప్పాను. నా మాట విన్నారా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నో సార్, ఆయన పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, రానై ఉన్నాడు. ఏందండి ఈ గందరగోళం? నా తెలియగలుగుతాను. ఏందండి ఈ కన్ఫ్యూజు? మన వాళ్ళకి ఫీజు కొట్టినట్టున్నారు ఎవరు? మన సేవకులు కూడా. ఎందుకంటే పక్క నుండి బైక్ గొట్టాలు పెట్టి, ఇప్పుడు మోహన్ కూడా ఎక్కడికి వెళ్ళాడు? నాతరసప్పలు వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏం చేస్తామయ్యా, ఆటోలో బయటికి వెళ్ళి వచ్చాను అన్నాడు. అప్పుడు ఎందుకంటే అబ్బాయి ఈ పీడ వద్దు భరించలేక పనికి వెళ్ళిపోయాడంట, కానీ పని లేదన్నారంట. ఇప్పుడు 2 గొట్టాలు పెట్టి 2 ఆరాధనలు, పగలు ఒక ఆయన ఆరాధన, సాయంకాలం ఒక ఆయన ఆరాధన. ఏ ఫ్రై? ఇప్పుడు ఫ్రై అవుతుంది ఎవరు తెలుసు? మనవాళ్ళు. అక్కడ పొద్దునంతా ఈ చెవు, సాయంకాలం ఆ చెవు. ఫీజులు కొట్టిన వాళ్ళకి ఎలా వస్తారు తెల్లవారుజాము మన దగ్గర? హల్లెలూయా. అబ్బా చాలా దారుణంగా ఉంది అయ్యగారు అంటే ఉంటుంది. అది ఉండదా? చెవులు పేలిపోతున్నాయి అయ్యగారు, పేలిపోతుంది. మరి నీకేమనిపించిందన్న? మనం కూడా వెళ్ళి పెట్టుకుంటే పోద్ది అనిపించిందంట. విన్నారా? ఏంటది? గుడ్ ఫ్రైడే. పిల్లరా, యేసు ప్రభు చనిపోయినందుకు, తిరిగి లేచినందుకు, మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసినందుకు నువ్వు వాక్యాన్ని అంగీకరించి లోబడితే ఆయనకు ఆనందం. అంతేగాని నువ్వు ఆచారాలు చేస్తే ఆయనకు ఆనందం లేదు సార్. నా మాట విన్నారా? ముగిచ్చేస్తాను నేను. కాబట్టి క్రీస్తు యేసు యొక్క వధువు ఆ శ్రమల కాలంలో నుండి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదో? ఇక్కడే అయిపోతుంది. వధువు ఎప్పుడైతే తను తాను విమర్శించుకుందో, ఎప్పుడైతే తను తాను వాక్యముతో గుర్తింపబడిందో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంగీకరించిందో, ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క రక్తమును బట్టి తను తాను ప్రాయశ్చిత్తం పొందిందో, ఆ వాక్యమునకు లోబడిందో, ఆమెకు శిక్షా విధి లేదు. మరణములో నుండి ఒకవేళ చనిపోతే జీవంలోకి వెళ్తారు. ఒకవేళ అలా కానట్లయితే సజీవంగా మనం ఉండి రూపాంతరం చెంది మేఘారూఢులమై మధ్యాకాశానికి కొనిపోబడతాం. అది మన కాన్ఫిడెన్స్. వాక్యం వలన మనకు వస్తున్న నిశ్చయత. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయత లేకపోతే ఎలా ఉంటుంది? నిర్జీవులముగా ఉంటాము. మీకు విషయం తెలుసా? కాకి ఎంత ఎత్తు ఎగురుద్ది? బిల్డింగ్ దాకా ఎగురుద్ది. బిల్డింగే దాకా ఎగరలేదు. అది ఎక్కడి దాకా ఎగురుద్ది అంటే కరెంట్ స్తంభం దాకా, గద్ద దానికంటే పైగా. అలాగే బరువైన రాబందులు కూడా ఎగురుతాయి, కానీ వాళ్ళెవ్వరికి అర్థం కానంత ఎత్తున పక్షిరాజు ఉంటుంది. దాన్ని చూస్తే అది ఏందో కూడా నీకు అర్థం కాదు, ఎక్కడో నీడలాగా ఉంటుంది. ఈరోజు వధువు కూడా అలాగే ఉంటుంది. ఈ నామకార్థ నులివెచ్చని సంఘాలకు పైన పక్షిరాజు ఉంది. నులివెచ్చని గుంపులకు పైన పక్షిరాజు ఉంది. ఈరోజు దేవుని యొక్క నా శరీరాన్ని ఆయన తినమన్నాడు, నా రక్తాన్ని త్రాగమంటే వాళ్ళు అభ్యంతరపడ్డారు. ఈరోజు ఆయన యొక్క శరీరం అంటే తాజా ఆహారం, ఆయన రక్తం అంటే ప్రత్యక్షత. వాక్యము వెల్లడైనప్పుడు ఆ ప్రత్యక్షత మనకు వచ్చినప్పుడు మనం ఆనందిస్తున్నాము. హల్లెలూయా. ఇదొక్కటి చదివేసి నేను ముగిచ్చేస్తాను. నీవు ఒక కార్యక్రమము గుండా
వెళ్ళవలసిన, సరిగ్గా ఏదైనా జీవించినట్లయితే తిరిగి మరలా జీవించినది ఏదైనా అది తప్పక చనిపోవాలి. నువ్వు ఈ ఆచారాల్లో చనిపోలేదనుకో ఎత్తబాటు విషయం దాకా రాలేవు. కాకిని ఎందుకన్నానంటే అది చిన్నపిల్లోళ్ళ చేతిలో రొట్టె ముక్కలు ఎత్తుకుపోవటం మాత్రం తెలుసు. ఆ రొట్టె ముక్క తినగానే ఇలా గుటికి ముంగిట చూస్తే సచ్చిన ఎలక కనబడుతుంది. ఏం కనబడుతుంది? లోకం అనే ఎలక కనబడుతుంది. దాన్ని ఒక దెబ్బ వేస్తుందండి. నా మాట విన్నారా? ఆ తర్వాత ఎవరో గిన్నె అక్కడ పెడితే ఆ గింజలు తినడానికి పావురాలతో వెళ్తుందండి. నా మాట విన్నారా? ఎందుకంటే గుడ్ ఫ్రైడే బాగా ఎక్కడ చేస్తారు? కొంచెం రసన ఎవరు ఎక్కువ ఎత్తారో, ఈస్టర్ రోజు బాగా మంచి అంతంత మొక్కలు ఎక్కడ పెడతారో అక్కడికి వెళ్ళే కాకులు ఇది తాజా ఫ్లాష్, ఒరిజినల్ సీడ్, ఒరిజినల్ పక్షిరాజు. ఈ టెంపరీ శరీర సంబంధమైన వాటి కోసం అది ఎన్నడూ ఎగరదు. వాక్యం కోసం అది ఎంత త్యాగమైనా చేసి వచ్చి వాక్యం వెళ్తుంది. రాబాబు రాబాబు రాబాబు, నో నథింగ్. ముగ్గురు వచ్చినా 30,000 మందికి చెప్పినట్టుగా చెప్పేస్తాను నేను. ఎందుకంటే నేను పక్షిరాజు. దేవుని స్తోత్రం. వాక్యంతో మనం ఆనందిస్తున్నామండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నువ్వు సిలువలో క్రీస్తు యేసుతో కూడా మరణించావో నీవు నీ యొక్క ఆత్మను ఉంచుకొనలేవు. నీవు నీ యొక్క పాత అలవాట్లను ఉంచుకోలేవు. నీవు నీ యొక్క పాత తలంపులను ఉంచుకోలేవు. ఒక నాయన కార్లు వేసుకొని బూర్లు వేసుకొని వెళ్ళినా రేపు ఆదివారం అంటే ఏంటి? మంది అంటున్నాడు అక్కడ. నేను ఏదో అట్ట అంటే మంది అంటావు ఏంటి? మీకు అర్థమైందా? ఆఫీసర్లు అందరూ ఎక్కడ ఉంటారు? ప్రార్థన 1 గంటకు అయిపోగానే ఎక్కడికి వెళ్తారు? రెస్టారెంట్లు ఖాళీ ఉండవు. అంతేనా? ఇప్పుడు బట్టల షాపులు ఖాళీ ఉండవు. ఇక ఆదివారం కొత్త కొత్త బట్టలు వేసుకొని లేచినా నువ్వు లేచావు తిని మళ్ళీ సావటానికి విన్నారు. ఆచారాల్లో లేచావు నువ్వు. ఓ మై, నో సార్, నో సార్, నో సార్. ఆఫీసర్లందరూ కూడా ఈస్టర్ ఆదివారం వస్తే కానిక పెట్టెలు బద్దలైపోతాయి. బద్దలవ్వా? ఏంటే అలా చూస్తావు? బద్దలవుతాయా లేదా? గోతాలను తొక్కి తొక్కి గోతాలు ఏమవుతాయి? ఇన్కమ్ ట్యాక్స్ కూడా అందకుండా పగిలిపోతాయి. అందుకే ఈ గ్రద్దలు పోగవుతాయి. ఏ గ్రద్దలు? పక్షిరాజులు అలా కాదు. మనం ఇప్పుడు చెప్పుకుని ఈ గద్ద వేరు. నా మాట విన్నారు? పక్షిరాజు వేరు. ఈ ఇండియాలో మనం చూసే గద్దలు వేరు. ఆ ఎత్తైన స్థలాల్లో ఎగిరే పక్షిరాజులు వేరు. మనం వాళ్ళకి అందం. అవి కొద్ది కొద్ది గుంపులుగా ఉంటాయి. అవి కొన్ని కొన్ని సమూహాలుగా ఉంటాయి. అవి తాజా ఆహారం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాయి. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా పేరిట ఫలావులు వండుకొని తినివాడు ధన్యుడు, వాడు 3వ దినాన్ని లేస్తాడు అన్నాడా? లేకపోతే వాడికి 3 లేస్తాడు అన్నాడా? ఎవరు మాట్లాడండి సార్? ఏమన్నాడు యేసయ్య? నా రాజ్యము ఏం కాదు చెప్పరేంటండి? నా రాజ్యము, మనోడు ఏం పెట్టమన్నాడు ఇందాక మీటింగ్లో? నా రాజ్యము భోజనం కాదు, పానం కాదు. మీకు తెలుసో లేదో, ఇదివరకు నేను సువార్తకి వెళ్ళేవాడిని. నాకు తెలియదు అంతగా. సువార్తకి వెళితే చాలామంది పాస్టర్స్ అనేవాళ్ళు, సంఘ శాఖలు ఏమనేవాళ్ళు అంటే, అయ్యో ఆ రోజుల్లో ఫోన్లే లేవు, చెప్పి రావాల్సింది అయ్యగారు. ఎలా రావాలంట? ఎందుకని చెప్పడానికి నాకు ఏమైనా ఫోన్లు ఉన్నాయి? ఆ రోజుల్లో పలానా ఊరిలో సంఘం ఉంది, ఎవరో పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళాం. అప్పుడే పాస్టరమ్మ గారు ఊరు వెళ్ళిందంట. నీకు అర్థమైందా? అయితే సమీపంలో ఏదైనా టౌన్ ఉంటే ఇక్కడ వాక్యం ముగించుకొని ఆ టౌన్లోకి వెళ్ళి భోజనం చేసి రాత్రికి రాత్రే ప్రయాణాలు చేసి ఉన్నావా? చెప్పవేంటి ఆమెనను? రాత్రికి రాత్రి అడవుల్లో ప్రయాణాలు చేసుకొని మా గమ్యానికి చేరేవాళ్ళం. విన్నారా? బైకుల మీద కాదు, సైకిల్ మీద. బైక్ కాదు, బైసికిల్.
నా మాట విన్నారా? ఎందుకంటే తృష్ణ, నీతి కొరకు ఆకలి, శరీర ఆకలి కాదు. అక్కడ మేము అనేవాళ్ళం, మాకు భోజనం వద్దు, మాకు దుప్పట్లు వద్దు, మాకు ఏమీ వద్దు, మేము చక్కగా మెల్లిగా తొక్కుంటే తెల్లారిలోకి వెళ్ళిపోతాం, నో ప్రాబ్లం, వాక్యానికి అవకాశం ఇవ్వండి చాలని. పక్షిరాజు అదే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాళ్ళు కారుల్లో వెళ్తున్నారు, మేడల్లో వెళ్తున్నారు, ఏదో చేసుకుంటున్నారు మొత్తం మీద. కానీ తెల్లారి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మత్తులై ఉన్నారంట. మత్తులై ఉండేవాడు మత్తులై ఉంటాడు, పాపం చేసేవాడు పాపం చేస్తాడు, బూతులు తిట్టేవాడు బూతులు తిడతాడు, మళ్ళా రొటీన్ లైఫ్ అదేనా. అందుకేనా యేసు ప్రభు మరణించింది. నువ్వు క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి, పరలోకానికి తగినట్టుగా ఉంటావు, వాక్య సంబంధిగా ఉంటావు. ప్రభు మరణం ద్వారా నీలో క్రీస్తు స్వభావం వచ్చింది, నీ పాత స్వభావాన్ని తీసేసుకున్నావు. కాబట్టి ఆ గొర్రెపిల్ల చనిపోయాక, ఆ రక్తంతో కడగబడ్డాక, నీతీకరణ జరిగాక, వాక్య శుద్ధీకరణ జరిగాక, ఇది నాది అని ఆయన నిన్ను ముద్రిస్తాడు. ముద్ర పొందిన వారే ఈ లోకంలో భద్రముగా ఉంటారు. అది దేవుని వాక్య ముద్ర, ఇది నాది అని ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన తిరిగి తన ప్రజలకు వాక్యమే ఇచ్చాడు. ఆ వాక్యంతో పోషించబడి వాక్య సంబంధమైన కార్యాలకు లోబడి నువ్వు వాక్య వధువుగా మారితే ఇది నాది అని ఆయన తీసుకుంటాడు. ఈరోజు మనకు కావాల్సింది అదే, ఈరోజు మనం ఉండాల్సింది అదే, ఈరోజు మనం వెళ్ళాల్సిన స్థలము అక్కడుంది. మన పరలోక పెండ్లి కుమారుడు అక్కడ ఉన్నాడు. భూలోక పెండ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరుచుకొని వెళ్ళిపోవాలి. సిద్ధపరిచేది వాక్యం, వాక్యం 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 వాక్యమే. వాక్యానికి మనం లోబడితే ట్రాన్స్ఫార్మ్ అవుతాం. అందుకు ఆయన వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరిశుద్ధాత్మగా వచ్చాడు, అపోస్తులను పంపాడు, 5 రకాల పరిచర్లు పంపాడు, ప్రవక్తను పంపాడు. ఆ భయంకరమైన మహాదినము రాకమునుపు ఒక వర్తమానాన్ని మనకి ఇచ్చాడు. ఇదే మార్గం, అందులో నడవాలి. అందులో నడవటమే నువ్వు రక్తము ద్వారా ఏర్పడిన మార్గం అది. ప్రైజ్ ద లార్డ్. అందుకు ఆయన ప్రాణం పెట్టాడు, అందుకు ఆయన చనిపోయాడు, అందుకు ఆయన తిరిగి లేచాడు, అందుకు ఆయన ఆరోహణుడయ్యాడు, అందుకే ఆయన తిరిగి రానయ్యున్నాడు. తన ప్రజల కోసం ఆయన రానయ్యున్నాడు. ఈరోజు ఆయన ప్రజగా ఉంటే చాలు. లోక మర్యాదలను, లోక ఆచారాలను కాకుండా పరలోక మర్యాద, పరలోక స్థితికి మనం తగినట్లుగా ఉంటే దేవునికి అది ఎంతో ఇష్టమైన కార్యం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ సాయంకాల వేళ ఈ చిన్న లేఖనాన్ని నీ బిడ్డల దగ్గర తెచ్చాను ప్రభా. ఈరోజు మేము ఎదురు చూడాల్సిన అతి ప్రాముఖ్యమైన కార్యం నీ రాకడలో ఎత్తబడటం ప్రభువా. దానికి మమ్మలను సిద్ధపరచండి. ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనేది కాదు నాయన. పండుగల పేరిట, ఆచారాల పేరిట, లోక మర్యాదలు చేసుకోవటానికి మమ్మల్ని పిలవలేదు. ప్రతి దినము నీ తాజా ఆహారము ద్వారా, నీ తాజా వాక్యము ద్వారా మమ్మల్ని మేము మలుచుకుంటూ రూపాంతరం పొంది నీ రాకడలో ఎత్తబడటం కోసమే మీరు మమ్మల్ని పిలిచారు నాయన. ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచమని, ఆ విధంగా మమ్మల్ని బలపరచమని, నీ రాజ్య వారసులుగా చేయమని, ఈ రాకడలో కనురెప్ప పాటులో ప్రవచనాలన్నీ కూడా జరుగుతూ ఉన్న కాలంలో ఎత్తబాటుకు మమ్మల్ని సిద్ధపరచమని, వాక్య సంబంధులుగా నిన్ను పోలి నడుచుకునే కృపనిమ్మని, దూరం నుండి వినిచున్నవారు, రికార్డు ద్వారా వినేవారు, స్థానికంగా వచ్చిన చిన్న వధువు వీళ్ళందరినీ ఆశీర్వదించు. తిరిగి నాయన వారి స్థలములకు వారు వెళ్తున్నారు నాయన. రాకపోకల్లో భద్రత దాయిచ్చు. మళ్ళా తిరిగి పునరుద్ధాన దినమునందు మళ్ళా మేము కూడిని వాక్య ఆహారము తినటానికి సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. షాలోమ్.